ఫ్రాంచైజ్ తీసుకుంటే లైక్ ఇప్పుడు కొన్ని లాక్స్ పెట్టాలి ఇన్వెస్ట్మెంట్. సో అలా కాకుండా మీరే లైక్ లోగో డిజైనింగ్ కానీ వాట్ ఎవర్ మాకు రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో అవి మీరు ఏమైనా ఇస్తారు? అన్నీ అండి. అంటే టోటల్ మీ ఓన్ బ్రాండ్తో మీరు పెట్టుకోవాలంటే నాకు కావాల్సిన మెనూ ఏంటి అంటే ఫ్రైస్, పిజ్జాస్, బర్గర్స్, వాఫెల్స్ చాలా రకాలు ఉంటాయి, మెయిన్ ఫలూడా, మెయిన్ ఫ్రైడ్ చికెన్ ఇవి కావాలి. ఈ మెనూకి ఏం ఎక్విప్మెంట్ కావాలి, ఎలా చేసుకోవాలనేది గైడ్ చేస్తానండి. ఈ ఫ్రోజన్ స్నాక్స్ కాకుండా బర్గర్స్ కూడా దీంతోనే చేస్తాం. దీంతోనా? దీంతో ఎలా చేస్తాం? ఇది సబ్జెక్ట్ తెలియక కష్టం అనుకుంటారు. సబ్జెక్ట్ తెలిసింది అనుకోండి చాలా ఈజీ అండి. ఫాస్ట్ ఫుడ్ అనేది మోస్ట్ ఈజియెస్ట్ హౌస్ వైఫ్స్. ఇదే మిషన్ తో థిక్ షేక్స్ చేస్తారు. సో మీ ఓన్ బ్రాండ్తో ఒక కాఫీ టీ అవుట్లెట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చండి. మీ ఎక్విప్మెంట్ గైడెన్స్, బ్రాండింగ్ గైడెన్స్ అండ్ ఆల్సో రెసిపీ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయగలం. హాయ్ సార్, నేను మా ఫ్రెండ్స్ ఒక చిన్న స్మాల్ స్కేల్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అన్నట్టు వీ హ్యావ్ ఎ ప్లాన్ అనమాట. సో బట్ అది ఎలా పెట్టాలి, అసలు ఏం పెట్టాలి అని వీ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. సో మీరు ఇక్కడికి వస్తే చెప్తారని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఐ కేమ్ హియర్. సో ఎనీ ఐడియాస్ మీ దగ్గర ఏమైనా మిషనరీ ఉందా క్విక్గా అయిపోయేటట్టు? ఇప్పుడున్న జనరేషన్కి లైక్ ఏంటి అంటే క్విక్గా అయిపోవాలి, లైక్ మంచి ఫన్ ఫుడ్ లాగా అలా, అంటే వాళ్ళు అలా కోరుకుంటున్నారు అనమాట. అట్లా ఏమైనా ఉందా? సో దీనికి ఏంటంటే వీ గివ్ డిఫరెంట్ ఆప్షన్స్ అండి. మా దగ్గర ఆల్మోస్ట్ 100+ మెనూస్ ఉంటాయి. యూ కెన్ చూస్ ఫ్రమ్ ద మెనూ. అంటే ఒక ఫ్రైడ్ చికెన్ అవనియండి, ఒక పిజ్జా అవనియండి, ఆర్ వాఫిల్స్, అలా మీరు చూస్ చేసుకుంటే మెనూ, ఆ మెనూ తగ్గట్టు వీ కెన్ గైడ్ యూ ద ఎక్విప్మెంట్స్. ఓకే, ఎక్విప్మెంట్తో పాటు కూడా రెసిపీస్ అనేవి మాకు కొన్ని తెలుసు, కొన్ని తెలియవు అనమాట. బేసిక్గా ఉన్న జనరేషన్కే తెలియదు. సో మీరేమైనా ఐడియాస్ ఇస్తారా అట్లా? ఫస్ట్ పార్ట్ అంటే మీరు ఆల్రెడీ బ్రాండ్ ఏమైనా అనుకున్నారా? అంటే షాప్ ఏమైనా చూసారా మీరు ఏమైనా? అంటే చిన్నగా ఏదైనా స్టార్ట్ చేద్దాం, మరి హ్యూజ్ గా కాకుండా ఓకే చిన్నగా స్టార్ట్ చేద్దాం అన్నట్టు. ఓకే ఓకే. సో యాక్చువల్గా ఏంటంటే ఈ ఫాస్ట్ ఫుడ్ లో మీరు ఒక కియాస్ స్టార్ట్ చేసుకోవచ్చు అండి. సెకండ్ ఆప్షన్ కంటైనర్ ఆప్షన్. ఇప్పుడు కంటైనర్స్ రెడీమేడ్ వస్తున్నాయి. 6x6, 8 feet by 8 feet, 10 feet by 10 feet, లాట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు. జనరల్గా ఏంటంటే 8 feet by 8 feet అనేది స్టాండర్డ్గా తీసుకుంటారు. అది అప్రాక్సిమేట్లీ 80,000 to 1 lakh అలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టేక్ అవే, మీరు షాప్ తీసుకుంటే అక్కడక్కడ సర్వింగ్. నెక్స్ట్ సీటింగ్ ఆప్షన్. మీరు ఈవెన్ క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలన్నా అదొక ఆప్షన్. అండ్ నెక్స్ట్ మొబైల్ ఆప్షన్. అంటే బేసిక్గా ఇన్వెస్ట్మెంట్ బట్టి ప్లాన్ చేసుకోవచ్చు అండి. దేనిలో మీరు ఫిట్ అవుతారు? ఇప్పుడు మాల్ ఉందనుకోండి, మాల్లో ఓన్లీ కియాస్క్. మీరు లోగో బ్రాండింగ్ సర్వీస్ కావాలనుకోండి, విల్ గివ్ వెండర్స్. అది కూడా మీరే ప్రొవైడ్ చేస్తున్నారు? వెండర్స్ ఇస్తామండి. ఇప్పుడు మా దగ్గర కాంటాక్ట్స్ ఉంటారు కదా. సో కంప్లీట్ మీ ఓన్ బ్రాండ్ తో కంప్లీట్ ఒక లేఅవుట్ అనేది వస్తుందండి. ఓకే, ఇప్పుడు మనం ఒకటి అనుకున్న తర్వాత లైక్ మిషనరీ కూడా నాకు ఒకసారి చెక్ చేసుకుంటే దాన్ని బట్టి నేను కూడా ప్లాన్ చేసుకుంటాను. అంటే జస్ట్ ఒక మెనూ అనేది మీరు అనుకోండి, ఆ మెనూ తగ్గట్టు మిషనరీ ఏంటి, దానికి రా మెటీరియల్ ఏంటి, ఒక బేసిక్ గైడెన్స్ అనేది నేను ఇప్పుడే మీకు ఇస్తాను. నాకు కావాల్సిన మెనూ ఏంటి అంటే ఫ్రైస్, పిజ్జాస్, బర్గర్స్, వాఫెల్స్ చాలా రకాలు ఉంటాయి, చిన్నపిల్లలు అవే తింటారు కాబట్టి అవి, అండ్ సాఫ్టీస్, మిల్క్ షేక్స్, మెయిన్ ఫలూడా, ఆబ్వియస్లీ పిల్లలు తినేది అవే కాబట్టి. సో ఇలా ఫ్రైడ్ చికెన్, మెయిన్ ఫ్రైడ్ చికెన్. ఈవినింగ్ టైం అయింది అంటే ఫ్రైడ్ చికెన్స్, లైక్ బర్గర్స్, wraps, you can also add sandwiches. Sandwiches ఇట్లా చాలా ఉంటాయి కదా. సో మిల్క్ షేక్స్, మాక్టైల్స్ ఇవి కావాలి. ఈ మెనూకి ఏం ఎక్విప్మెంట్ కావాలి, ఎలా చేసుకోవాలి అనేది గైడ్ చేస్తానండి మీకు. ఓకే. సో ఫస్ట్ కావాల్సింది ఫ్రైయర్ అండి. సో ఫ్రైయర్తో ఏంటంటే మీకు ఫ్రోజన్ ఫుడ్ దొరుకుతాయి. లాట్ ఆఫ్ బ్రాండ్, మెకెయిన్ కానీ, వెంకీస్ కానీ, ఆర్ గోద్రేజ్ కానీ, దేర్ ఆల్మోస్ట్ 40-50 బ్రాండ్స్ ఫ్రోజన్ ఫుడ్ లో. సమోసాస్, స్ప్రింగ్ రోల్స్. సో మీ ఒక్క ఫ్రైయర్ తోనే 40-50 మెనూస్ అనేది, ఫ్రైడ్ మెనూస్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే. సో ఈ ఫ్రైయర్స్ లో ఏంటంటే 5 liters to 30 liters వరకు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 5 liters ఫ్రైయర్ ఉంది అనుకోండి, 300 grams ఫ్రై చేయగలరు ఎట్ ఏ టైం పర్ బ్యాచ్. ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంది, ఒక టైమింగ్ ఉంటుంది, 3 minutes లో ఫ్రై అవుద్ది. సమోసా ఉంది, ఒక టైమింగ్ 4 minutes లో ఫ్రై అవుతుంది. సో ప్రతి ఫుడ్ కి
ఆ టైమింగ్ ఉంటుందండి. ఆ టైమింగ్ మనం మెయింటైన్ చేసుకుందాం అనుకోండి, ఫ్రీజర్ నుంచి తీయటం, ఫ్రై చేసి ఆ టైం పెట్టి మనం సర్వ్ చేసి సాసెస్ రెడీమేడ్. సాసెస్ లో కూడా ఆల్మోస్ట్ ఒక 4-5 పాపులర్ బ్రాండ్స్ ఉంటాయి. ఆ సాసెస్ కూడా ఇప్పుడు మీకు ఇస్తారు కదా, ఇప్పుడు అన్ని మీరు డిప్స్ ఇస్తారు కదా, మెయిన్ ఆ డిప్స్ వల్లే టేస్ట్ అండి. అండ్ నెక్స్ట్ మీకు మసాలాస్ కూడా ఒక 20-30 మసాలాస్ ఉంటాయి. ఇట్స్ ఎ మిక్స్ అండ్ మ్యాచ్. మసాలా, డిప్స్ అండ్ ఈ ఫ్రోజన్ స్నాక్స్ అయితే మనమే చేసేసుకోవచ్చు. అంటే ఓన్లీ ఫ్రైయర్ తో కూడా ఒక కియాస్క్ పెట్టుకోవచ్చు, కంటైనర్ పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ ఫ్రోజన్ స్నాక్స్ కాకుండా బర్గర్స్ కూడా దీంతోనే చేస్తాం. దీంతో ఎలా చేస్తారు? మొత్తం ఆయిల్ ఉంటది కదా. అంటే బర్గర్స్ ప్యాటీ రౌండ్ ఉంటది కదా, అది మనకి ఫ్రోజనే దొరుకుద్ది. సో బర్గర్ ని ఫ్రై చేస్తాం, ఫ్రై చేసి బన్స్ రెడీమేడ్, సాసెస్ రెడీమేడ్. అండర్స్టాండ్, ఇప్పుడు అలిగింది బుర్రకి. ఓకే, మీరు అనేది లోపల ప్యాటీ అనేది ఫ్రై చేసుకొని ఇన్ ద మిడిల్ ఆఫ్ ఇన్స్టెంట్ బర్గర్స్ లో మీరు పెట్టొచ్చు. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఇవన్నీ కైండ్ ఆఫ్ అసెంబ్లీ అండి. ఫాస్ట్ ఫుడ్ ఈజ్ నథింగ్ బట్ అంటే అక్కడికక్కడ మనం ప్రిపేర్ చేసే కాదు, ప్రిపేర్డ్ ఫుడ్స్ ఉంటాయి అండ్ ఫ్రోజన్ ఫుడ్స్ ఉంటాయి, సాసెస్ ఆర్ రెడీమేడ్. సో మనం మేజర్ గా తెచ్చుకున్నాయి వెజిటేబుల్స్ ఇవి తెచ్చుకొని రెడీగా పెట్టుకుంటాం, అసెంబుల్ చేసుకుంటాం. ఇప్పుడు ర్యాప్స్ ఉన్నాయి అనుకోండి, ఈ టార్టిల్లాస్ గానీ అవి కూడా రెడీమేడ్, అక్కడికక్కడ రోల్ చేసి ఏం ఉండదు. అక్కడికి పిజ్జాస్ బేస్ కూడా ఇన్స్టెంటే. ర్యాప్ లో పెట్టేది కూడా ఫ్రై చేస్తారు, సాసెస్ వెజిటేబుల్స్ వేసి రోల్ చేసి ఇచ్చేయచ్చు. ఆ ప్యాటీ కూడా మీరే చెప్పేస్తారా? ప్యాటీస్ ఎక్కడ దొరుకుతాయి, రా మెటీరియల్స్ ఏంటి, అవన్నీ కూడా నేను గైడ్ చేస్తాను. సో ఫ్రైయర్ తో ఆల్ కైండ్ ఆఫ్ ఫ్రోజన్ ఫుడ్, బర్గర్స్, ర్యాప్స్. అవును, మర్చిపోయి మోమోస్. నేను అసలు తిండిపోద్దని ఆ మోమోస్ కూడా చేసుకోవచ్చు. మోమోస్ కూడా దీనిలోనే ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రైడ్ మోమోస్ చేసుకోవచ్చు ఆర్ స్టీమ్డ్ మోమోస్. స్టీమ్డ్ మోమోస్ కి స్టీమ్ వస్తుంది. సో మా వెబ్సైట్ ని విజిట్ చేయండి. కంప్లీట్ ఆల్ ప్రొడక్ట్స్ ప్రైజెస్ అనేవి ఉంటాయండి. మీరు ఏ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ యొక్క ప్రోడక్ట్ డిస్క్రిప్షన్, ప్రైజింగ్ అనేది మీరు చూడొచ్చు. అండ్ ఇది ఫ్రైడ్ చికెన్ అడిగారు కదా, ఫ్రైడ్ చికెన్ ఫ్రైయర్ తో పాటు సెట్ ఆఫ్ ఒక 2-3 ఎక్విప్మెంట్స్ ఉంటాయి, అది కూడా చెప్తాను. సో యాక్చువల్ గా ఫ్రైడ్ చికెన్ కి ఏంటంటే చికెన్ ఫ్రోజన్ వస్తుందండి, దానికి మసాలా ఎక్కించాలి. ఓకే, ఇప్పుడు మీకు పైన కోటింగ్ చూస్తే అంత మన ఇండియన్ ఫుడ్, చైనీస్ ఫుడ్ లాగా స్పైసీ ఉండదు. సో చికెన్ లోపల స్పైస్ ఎక్కువ చేయాలి. దాని గురించి ఇది మ్యారినేటర్ అండి. దీనిలో ఏంటంటే చికెన్ మసాలా వేసేసి 15 minutes తిప్పుతారు. 15 minutes తిప్పటం వల్ల ఆ మసాలా డెప్త్ లోకి వెళ్తుంది. అంటే బోన్స్ గుద్దుకొని మజిల్ ఎక్స్పాండ్. ఇప్పుడు మనమే ఇలా కొట్టుకున్నాం అనుకో, మజిల్ ఎక్స్పాండ్ అవుతుంది. సో మసాలా లోపలికి ఎక్కువ వెళ్తుంది. ఈ మసాలా చికెన్ ని దీనిలో మనం ఈ టేబుల్స్ ఉన్నాయి చూడండి, దీనిలో మైదా అండ్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ కలిపి ఈ టేబుల్లో పెట్టుకుంటాం. అవి కూడా మీకు గైడ్ చేస్తాం. ఈ మైదాలో ఏమేం కలపాలి, ఇంత మైదాలో ఇంత మసాలా, ఇప్పుడు వేసిన చికెన్ లో ఇంత మసాలా, స్టాండర్డ్ ప్రొసీజర్. మీరు కరెక్ట్ గా చేయగలిగితే ఆల్మోస్ట్ మీరు చెప్పిన మెనూ అంతా ఒక 2 days లో మీకు నాలెడ్జ్ వచ్చేస్తుంది. వితిన్ 2 days నాలెడ్జ్ అంటే మీకు కుకింగ్ లో కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్నా వస్తుంది. అసలు కుకింగ్ రాని కూడా నేర్చుకోవచ్చు, అంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నాయి కాబట్టి వెజిటరీ చికెన్. సో దీనిలో మైదా వేస్తామండి, చికెన్ వేసి దీనిలో బ్రెడ్ చేస్తాం, డస్టింగ్ చేస్తాం. మళ్ళీ దీనిలో వాటర్ డిప్ చేస్తాం. వాటర్ డిప్ చేయడం వల్ల మళ్ళీ డస్టింగ్ ఎక్కుద్ది. దీన్ని ఫ్రై చేస్తాం. అందుకే ఎంత క్రిస్పీగా వస్తాయి. ఇంత ప్రాసెస్ అంటే మీకు ఫ్రై అంటేనే టేస్టీ అండి, ఎందుకంటే ఇన్సైడ్ అవుట్ కుక్ అవుద్ది. బయట క్రిస్పీ, లోపల సాఫ్ట్నెస్. దాని వల్ల ఏంటంటే బ్రౌనిష్ టెక్స్చర్స్ వల్ల ఐకి అపీలింగ్ గా ఉంటది. సో ఇది ఫ్రై చేసింది ఇప్పుడు దానిలో వీటిలో వార్మింగ్ లో పెడతారు. వేడి చల్లారిపోకుండా అంతేనండి. అంటే ఇది సుమారు 80 degrees వరకు పెట్టుకోవచ్చు హీట్. ఇప్పుడు మనం ఫ్రై చేసింది ఆల్మోస్ట్ 190 degrees ఉంటదండి. మీరు వెంటనే తీసింది తినండి, అబ్బో కష్టం, తినలేరు. కానీ మీరు ఇప్పుడు అవుట్లెట్స్కి వెళ్తారు, వెంటనే తీసింది కానీ తినగలరు. నిజమే. ఎందువల్ల అంటే ఫ్రై చేసిన తర్వాత దీనిలో దే హ్యావ్ టైం అన్నమాట.
ఆ టైం కొంతసేపు పెట్టిన తర్వాత సర్వ్ చేస్తారు. అది 80 degrees కి డౌన్ అయిన తర్వాత సర్వ్ చేస్తారు. అది కూడా తెలుస్తుంది మనకి? అది తెలీదు. దట్ ఈస్ ద స్టాండర్డ్ ప్రొసీజర్. అంటే 190 నుంచి అవటానికి ఒక ప్రోడక్ట్ 10 minutes అనుకోండి, 10 minutes తర్వాత సర్వ్ చేస్తారు. అండ్ 70 to 80 లో మెయింటైన్ అవుతుంది అనుకోండి. 70-80 అనేది మనం తినే ఫుడ్ టెంపరేచర్. ఇదంతా అంటే మీన్ లైక్ ఇప్పుడు మేము స్మాల్ స్కేల్ అన్నాం కదా, సో దానికి సెట్ అయిపోతుందా బడ్జెట్ కూడా? లేదు, బడ్జెట్ తక్కువ ఉంది అనుకోండి, దాని తగ్గట్టే సింపుల్ మెథడ్స్ కూడా గైడ్ చేస్తాం. ఓకే, అంటే ఇది ప్రాపర్ స్టాండర్డ్ ప్రొసీజర్. ఇంకా సింపుల్ గా చేసుకోవాలన్నా, చిన్నగా కావాలి అంటే దాన్ని కూడా మీరు గైడ్ చేస్తామండి. సో అదే ఫ్రైయర్ లో మీరు ఇలా స్మాల్ కిచెన్ టూల్స్ కొనుక్కున్నారనుకోండి, ఇప్పుడు ఫ్రెష్ ఫ్రైస్ కూడా బాగా ఫేమస్ అవుతుంది. నాట్ ఓన్లీ ఫ్రోజన్ ఫ్రైస్. సో ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ కటింగ్ మిషన్స్ లో యాక్చువల్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. 7mm కట్, 8mm కట్, 12mm కట్. సో ఇప్పుడు కొన్ని అవుట్లెట్స్ లో లావు ఉంటాయి, కొన్ని అవుట్లెట్స్ లో సన్నగా ఉంటాయి. సో ఆ కట్ బట్టి ఫ్రెష్ ఫ్రైస్ మీరే కట్ చేసుకొని. ఇదొక మిషన్, ఇదొక మిషన్. ఈ రెండు డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఇది ఏంటంటే వాల్ కి హంగ్ చేస్తాం. ఇది ఏంటంటే టేబుల్ మీద పెట్టి మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రోజన్ ఫ్రైస్ అనుకోండి, పర్ సర్వింగ్ అంటే ఫ్రైస్ గానీ, నగెట్స్ గానీ, చికెన్ పాప్స్ గానీ ఇవన్నీ 100 grams ఇస్తారు. సో సర్వింగ్ సైజ్ జనరల్ గా 100 grams ఉంటుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ మనం ఫ్రోజన్ కొంటాం కదా, అది మీకు పడేది 20-25 రూపీస్ అండి. సో మార్కెట్ లో అమ్మేది ఆల్మోస్ట్ 50-60 రూపీస్ అమ్ముతారు. అదే మనం 100 grams ఆఫ్ పొటాటో ఎంత అండి? చాలా చీప్. నాట్ ఈవెన్ 5 రూపీస్ కూడా పడదు. సో ఫ్రెష్ గా కూడా బిజినెస్ పెరిగితే డిఫరెంట్ కాన్సెప్ట్ లో వెళ్ళచ్చు. అండ్ నెక్స్ట్ ఇది లాంగ్ ఫ్రైస్ అండి. లాంగ్ ఫ్రైస్ మీకు చూస్తుంటే బాగా ట్రెండ్ అవుద్ది. దీనిలో పొటాటోని ఉడకపెట్టి మ్యాష్ చేసి వేస్తారు. ఎక్స్ట్రూడ్ అయినప్పుడు చక్కెరలాగా లాంగ్ 1 feet ఫ్రైస్ వస్తాయి. పొటాటో పౌడర్ తో చేస్తారు. ఇది సింపుల్ టూలే. బట్ ఇది దీని తర్వాత ఫ్రైయర్ లో డైరెక్ట్ ఫ్రై చేసి పైన పెరి గానీ డిఫరెంట్ ఫ్లేవర్స్ వేసుకొని సాసెస్ వేసి సర్వ్ చేయడం. ఇది స్టాండేనా? టేబుల్ మీద పెట్టుకోవచ్చు. ఇది స్ప్రింగ్ పొటాటో కటింగ్ మిషన్స్ అండి. హ్యాండ్ ఉంటే ఎలక్ట్రికల్ కూడా ఉంటే దీన్ని ఫ్రై చేసుకోవడం. సో సింపుల్ టూల్స్, ఒక ఫ్రైయర్ తో మనం ఇంత మెనూ చేసుకోవచ్చు. అర్థమైంది ఇప్పుడు. సో నెక్స్ట్ ఈ గ్రిడిల్స్ అండి. ఈ గ్రిడిల్స్ ఏంటంటే వ్రాప్స్ గానీ, ఫ్రాంకీస్ గానీ ఇవన్నీ దీని అంటే తవా లాగా, పెనల్ లాగా. పెనమే ఎలక్ట్రికల్ అనమాట. దోశ కూడా వేసుకోవచ్చు దీనిలో. ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ అవి ఉన్నాయి అనుకోండి, అక్కడ గ్యాస్ అలౌడ్ కాదు. సో కంపల్సరీ ఎలక్ట్రికల్ పెనాలే వాడతారు. అడ్వాంటేజ్ ఏంటంటే టెంపరేచర్ కంట్రోల్డ్ గా ఉంటది. సో మీకు ఫస్ట్ దోశ ఎలా వస్తుందో సెకండ్ థర్డ్ అలానే వస్తుంది. పద్దాక టెంపరేచర్ వచ్చిందా లేదా అవన్నీ చూసుకోకర్లేదు. నో స్మోక్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొన్ని చోట్ల బర్గర్స్ ఫ్రైడే చేయరు, గ్రిల్ చేస్తారు. రియల్ ఫ్రెష్ చికెన్ తీసుకొని. సో దీని మీద ఏంటంటే గ్రిల్స్ కూడా చేయొచ్చు. షాలో ఫ్రై లాగా చేసుకోవచ్చు. దీంట్లో సైజెస్ ఉన్నాయి, ప్లస్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. అండ్ నాట్ ఓన్లీ ఇది, ఇప్పుడు షవర్మాకు కూడా ఇది వాడుకోవచ్చు అండి. ఇప్పుడు షవర్మా కట్ చేస్తారు కదా, కట్ చేసి డైరెక్ట్ గా పెట్టకుండా దీని మీద ఇంకొంచెం సాసెస్ వేసి, మసాలాస్ వేసి, సలాడ్ చేసి, గ్రిల్ చేసి మిక్స్అప్ చేస్తే ఇంకా హీట్ పర్ఫెక్ట్ గా అవుద్ది. ఇంకా టేస్ట్ బాగుంటది. స్పైసెస్ మిక్స్ చేయటం వల్ల. అండ్ నెక్స్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ బడ్జెట్. ఇవన్నీ లో కాస్ట్ అండి. ఇప్పుడు ఫ్రైయర్స్ ఉన్నాయి అనుకోండి, అరౌండ్ 4,000 నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ ఆల్మోస్ట్ 2 lakhs వరకు వెళ్తాయి. అంటే మీరు ఈవెన్ 4,000 తోనూ మొదలు పెట్టుకోవచ్చు. అంటే మెల్లిమెల్లిగా స్టాండ్ అప్ తీసుకొని చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏం అడిగారు? పిజ్జాస్ అడిగారు. సో పిజ్జాస్ అనేది ఈ స్టోన్ ఓవెన్స్ అండి. స్టోన్ ఉంటుంది, పై టెంపరేచర్ కింద టెంపరేచర్ ఎంత పెట్టుకోవాలో చెప్తాము. బేస్ రెసిపీ కూడా మేము ఇస్తాము, ప్రాపర్ ఇంటర్నేషనల్ రెసిపీ. ఆ రెసిపీ పరంగా ఇప్పుడు చపాతీ ఎలా కలుపుకుంటామో చేత్తోనూ కలుపుకోవచ్చు, లేదంటే మిషన్ దీని తర్వాత చూపిస్తా. మిషన్ కలిపేస్తుంది. అది కూడా ఉందా మీ దగ్గర? అంటే పిజ్జా ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మిక్సింగ్ మిషన్, మిక్సింగ్ తర్వాత డౌ దీనిపైన స్క్రీన్స్ పైన కానీ ఆర్ ప్యాన్స్ పైన కానీ మనం పెట్టి పిజ్జా సాస్ రెడీమేడ్ దొరుకుద్ది. అండ్ చీజ్ వచ్చేసి చాలా మంది ఇలా గ్రేట్ చేస్తారు కదా, అలా కాకుండా చిన్న చిన్న బిట్స్ కూడా దొరుకుతాయి, ఫ్రోజన్. అది కూడా అవన్నీ మొత్తం గైడ్ చేస్తారు. ఏ బ్రాండ్ వాడాలి,
ఎక్కడ దొరుకుద్ది, ఏ షాప్ లో? ఓన్లీ ఆంధ్రాలోనే ఉంటుందా లేదంటే ఆల్ ఓవర్ ఇండియా? ఆల్ ఓవర్ ఇండియా కామన్ అయిపోయింది, అంటే ఇవన్నీ రెడీమేడ్ దొరకటం అంత కామన్ అయిపోయింది. సో ఎవ్రీవేర్ దొరుకుతాయి. అవి మొత్తం ఇంగ్రీడియంట్ లిస్ట్ అవన్నీ కూడా మీకు చెప్తాం. ఇఫ్ ఇన్ కేస్ మేము ఆంధ్రాలో కాకుండా వేరే స్టేట్ కానీ లైక్ తెలంగాణ స్టేట్ లో కానీ మేము పెట్టాలి అనుకుంటే బ్రాండ్స్ చెప్తామండి, పలానా బ్రాండ్, ఈ బ్రాండ్. నాట్ అబౌట్ బ్రాండ్స్, లైక్ ఆస్కింగ్ మిషనరీ ఇండియా వైడ్ షిప్ ఓకే, ఇండియా వైడ్ పంపిస్తాము. సో పిజ్జా బేస్ చేస్తారు, సాస్ అప్లై చేస్తారు. నెక్స్ట్ వెజిటేబుల్స్ చికెన్ ఉందనుకోండి, ఇప్పుడు బార్బిక్యూ చికెన్ అంటాడు ఆర్ స్పైసీ చికెన్ అంటాడు. అవి ఆల్రెడీ మీరు మసాలాలో మ్యారినేట్ చేసి పెట్టుకుంటారు, చేసి చీజ్ వేసి దీనిలో పెడతారు. అండ్ దీనికి టైమర్ ఉంటుంది, ఆ టైమర్ అవ్వగానే అయిపోతుంది. యూ కెన్ మేక్ ప్రాపర్ ప్రొఫెషనల్ పిజ్జాస్. మీరు కరెక్ట్ గా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఈ సబ్జెక్ట్ అంతే అండి, సబ్జెక్ట్ అంతకన్నా ఉండదు దీనిలో. అంతే ఈజీ ప్రాసెస్. అంటే ఇప్పుడు ఇంట్లో ఉందండి, లేడీస్ హౌస్ వైఫ్ సాంబార్ చేస్తారు, ఎంత అంటే స్వీట్స్, అంటే ఎంత కష్టమైన మెనూ చేస్తారు. ఇది సబ్జెక్ట్ తెలియక కష్టం అనుకుంటారు, సబ్జెక్ట్ తెలిసింది అనుకోండి చాలా ఈజీ అండి. ఫాస్ట్ ఫుడ్ అనేది మోస్ట్ ఈజియెస్ట్ హౌస్ వైఫ్స్ కి. రైట్, నిజంగానే. స్కూల్లో కూడా అంతే కదా, మనం సబ్జెక్ట్ వింటేనే కదా మనకి ఈజీ అవుతుంది, లేదంటే బట్టి కొట్టాల్సి వస్తుంది. దాన్ని టెస్ట్ చేసేదాకా మనకి తెలియదు కాబట్టి ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది. రైట్, దీంట్లో వెరైటీస్ ఆఫ్ మెషిన్స్ అండ్ సైజెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయా? అంటే సైజెస్ చిన్న నుంచి పెద్దగా ఉంటాయండి. ఇప్పుడు దీనిలో ఉంది అనుకోండి 8 ఇంచెస్ 4 పడతాయి. ఓకే, ఇది పెద్ద ఓవెన్ ఉంది అనుకోండి 10 ఇంచెస్ 4 పడతాయి. ఓకే, అలా మనం జనరల్ గా మార్కెట్ లో తినేది 6, 8, 10, 12 పెద్దది అయిపోద్ది. నెక్స్ట్ 16 ఇంకా పెద్దది అవుద్ది. సో ఈ బేసిక్ ఓవెన్స్ అయినా 4 8-inch పిజ్జాస్ అవుతాయండి అట్ ఏ టైం. 4 8-inch పిజ్జాస్. ఇప్పుడు పిజ్జా ఉందనుకోండి, ఎక్కడ మినిమం తినాలని 150-200 కదా. అవును, నిజమే. మైదా బేస్ ఎంత అవుద్దండి? 5 రూపీస్ కూడా. 5 రూపీస్ అంతే. వెజిటేబుల్స్, చీజ్, అంటే ఈ ఫాస్ట్ ఫుడ్ లో ఏంటంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ ఫస్ట్ థింగ్, అండ్ సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ. దాన్ని ఎవరు గేజ్ చేయలేరు రేట్. ఇప్పుడు ఇడ్లీ ఉందండి, అన్ని చోట్ల 30 రూపాయలు అంటే అందరి మైండ్ లో 30 రూపాయలు, అదే 150 పడితే కొనరు. బట్ ఈ పిజ్జాస్ ఫాస్ట్ ఫుడ్ కి యూ ప్రైస్ ఇట్ 300 డిపెండింగ్ ఆన్ ద లొకేషన్. 300 ప్రైస్ చేయండి, 150 ప్రైస్ చేయండి, 400 ప్రైస్ చేయండి, దానికి ఎవరు లెక్క కట్టరు, అంత ఆలోచన కూడా పెట్టరు. ఫ్రైస్ కానీ బర్గర్స్ కానీ, బర్గర్స్ అయినా 250 రూపీస్కి అమ్ముతారు. అదే బేసిక్ బర్గర్ 100 అంటాడు. దీనిలోని దానిలో కొద్దిగా క్వాంటిటీలో తేడా, బట్ అక్కడ ఆలోచించాం కదా. సో ఇయే పిజ్జా మిక్సింగ్ అండి. సో డౌ రెసిపీ మైదా కానీ, ఈస్ట్ కానీ, సాల్ట్ కానీ, 5 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఆ 5 ఇంగ్రీడియంట్స్ దీనిలో పెట్టేసి మనం టైమింగ్ పెట్టేసాం అనుకోండి, మిక్స్ చేసేస్తారు. దీన్ని తీసుకొని మనం డౌ ప్రిపేర్ చేస్తాం. హైజెనిక్ గా ఉంటది, హ్యాండ్స్ పెట్టక్కర్లేదు, అండ్ హెల్తీ. పెద్ద సైజ్ అండి ఇది, 20 లీటర్స్ మిషన్, అరౌండ్ 4-5 kgs ప్రిపేర్ చేస్తాం. 5 kgs అంటే 100 grams మనం తీసుకునేది పిజ్జా, అప్రాక్సిమేట్ 50 pieces విత్ ఇన్ 10 minutes లో రెడీ అవుతుంది. దీనిలో ఇంకా చిన్నవి కూడా ఉంటాయి, చిన్న పిజ్జాస్. సో దీనిలో ఇది స్మాల్ సైజ్ అండి, 10 liters మోడల్. దీనిలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, ఇది కూడా ఆటోమేటికేనా? ఆటోమేటిక్, టైమింగ్ పెడతాము, స్పీడ్ సెలెక్షన్ పెట్టుకుంటాం. యాజ్ ఇట్ ఈస్ మేము ఇచ్చిన రెసిపీ పరంగా మీరు కలుపుకొని చేసుకోవడమే. ఓ నైస్, సూపర్. ఇలా వెరైటీస్ ఆఫ్ మెషిన్స్ అయితే ఉన్నాయి, అంటే మీరు చిన్న నుంచి పెద్ద వరకు. మీ డైలీ ఎంత సేల్ దాన్ని బట్టి యూ కెన్ ప్రిఫర్. అంటే ఫస్ట్ అయితే కొంచెం చిన్నదాంతోనే వెళ్తారు కాబట్టి, అంటే ఎక్కువ డిఫరెన్స్ ఉండదండి. ఇప్పుడు చిన్నది తీసుకున్నా పెద్దది తీసుకున్నా ఒక 10,000 డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, అంతేనా? యా, నైస్ నైస్. ఇన్ని పిరమిడ్ షేప్స్ లో ఉన్నాయి వాఫిల్స్, నెవర్ సీన్. హార్ట్ సింబల్ లో కూడా ఉన్నాయా? ఇవేంటిది? అది వీట్ షేప్ అండి. ఓకే, ఇది కూడా వాఫిల్ వీట్ షేప్. అది హాట్ డాగ్ వాఫిల్. యా, మధ్యలో సాస్, చికెన్ సాసేజ్ పెట్టి, ఓకే, దానిలో వాఫిల్ మిక్స్ చేస్తే అంటే సేవరీ వాఫిల్. ఓకే ఓకే, దిస్ ఇస్ ద వాఫిల్, ఫిష్ వాఫిల్ అండి. ఇదేంటిది? ఇట్స్ అటుకు తిప్పండి, ఫస్ట్ ఇది టర్న్ చేయండి. ఓకే, ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ టర్న్ చేస్తాం. ఇలా. సో ఇది దేనికంటే ఈ మధ్యలో ఫిల్లింగ్ చేసుకోవడానికి. వాఫిల్ మధ్యలో యూ కెన్ హ్యావ్ ఐస్ క్రీమ్ ఫిల్లింగ్ ఆర్ సేవరీ ఫిల్లింగ్, ఏదైనా. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ అ కోన్. ఓకే, వాఫిల్ కోన్ లాగా. ఓకే ఓకే ఓకే, చిన్న పిల్లలకి బాగా యూజ్ అవుతుంది. పుడ్డింగ్స్ చేసుకోవచ్చు. అంటే
ఆ షేప్ కి అట్రాక్ట్ అవుతారు. ఆబ్వియస్లీ ఇప్పుడు షేప్ చూస్తే నీకు ఫుడ్ ఎలా ఉన్నా పర్లేదు, షేప్ బాగుంటే తినేస్తారు. విజువల్లీ అట్రాక్ట్ అవ్వాలి, అందుకనే ఫాస్ట్ ఫుడ్ యూత్ కి అంతా విజువల్లీ. ఇప్పుడు డోనట్స్ ఉన్నాయి, వాఫిల్స్ ఉన్నాయి, అట్రాక్షన్. ఇప్పుడు ఇది ఫిష్ వాఫిల్ ఉందనుకోండి, మినిమం ఫిష్ ఐస్ క్రీమ్ మార్కెట్ దే ఆర్ సెల్లింగ్ ఫర్ ఆల్మోస్ట్ 250 రూపీస్, 175 రూపీస్. రియల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చేసి 25 రూపీస్ కూడా అవ్వదండి. అవును, సీరియస్లీ మనం మిక్సప్ చేసుకునే ఫ్లోర్ ని బట్టి కానీ. ఇది వచ్చేసి కిట్టి షేప్ అండి, కిట్టి షేప్ విత్ కోన్. అది సేమ్ ఇప్పుడు ఫిష్ ఎలా ఉందో అలా. ఇది గ్లాస్ టీ గ్లాస్ రైట్. అంటే ప్రీమియం కాఫీ సర్వ్ చేయడానికి. ఇప్పుడు వాఫిల్ తయారవడానికి ఆల్మోస్ట్ కాఫీ సర్వ్ చేసుకోవచ్చు. అంటే చాక్లెట్ కోటింగ్ ఇచ్చి కాఫీ సర్వ్ చేసుకోవచ్చు. బట్ తయారవడానికి ఆల్మోస్ట్ 3 minutes పడుతుంది. ప్రీమియం ఆల్మోస్ట్ 200-300 కి అలా అమ్ముకోవచ్చు మనం. కాకపోతే ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. రైట్, బికాస్ ఎందుకంటే ప్లాస్టిక్ కప్పులు వాడే కంటే ఇది బెస్ట్ కదా. ఈ మిషన్ ఎంత పడుతుంది? ఈ అప్రాక్సిమేట్లీ 28,000 రేంజ్ ఉంటాయండి ఇలా స్పెషల్ షేప్స్. జనరల్ వాఫిల్స్ వచ్చేసి 5,500 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇట్ గోస్ అప్ టు 30,000-40,000. ఇఫ్ ఇన్ కేస్ ఈ షేప్సే కాకుండా ఇఫ్ ఇన్ కేస్ ఒక కస్టమర్ వచ్చి లైక్ నాకు ఈ షేప్ కావాలంటే అవ్వదు. అంటే వీ హ్యావ్ అబౌట్ 40-50 షేప్స్ అండి. ఆల్రెడీ 40-50 ఉన్నాయి కాబట్టి ఆ 40-50 లో ఏదో ఒకటి చూసి. బేసిక్ ఇప్పుడు ట్రెండింగ్ అయ్యేది ఇది లాలీ వాఫిల్ అండి. సో లాలీ వాఫిల్ ఈవెన్ స్ట్రీట్ పైన కూడా 75 కి అమ్ముతున్నారు. కొద్దిగా షాప్ పెట్టి అలా చేస్తే 150. వాఫిల్ అనేది ఎలా ప్రాసెస్ మీ దగ్గరే ఉంటది అంటారు కదా, ఒకసారి నాకు కూడా ఎక్స్ప్లెయిన్. వాఫిల్ మెనూ కావాల్సింది ఈ వాఫిల్ మేకర్ అండి అండ్ చాక్లెట్ వార్మర్. ఈ రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ రెండింటితో మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో వాఫిల్ మేకర్స్ 5,500 నుంచి 30,000 వరకు ఉంటాయి అప్రాక్సిమేట్లీ. అండ్ చాక్లెట్ వార్మర్స్ అరౌండ్ 8,000 నుంచి 15,000-20,000 రేంజ్ లో ఉంటాయి. ఈ రెండు ఉంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇది లాలీ ఉందండి, ఇట్స్ ఏ ట్రెండింగ్. ఈ లాలీను ఇది బిస్కెట్. అవును, బిస్కెట్. ఈ రెండే ఎక్కువ మీరు ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నారు. ఆన్ స్టిక్. అవును, ఆన్ స్టిక్, ఆన్ ద గో అన్న. బికాస్ ఎందుకంటే చిన్నపిల్లలు అదే కదా, చిన్నగా క్యూట్ గా అవి తినగలుగుతున్నారు. సో దీనికి ఫస్ట్ కావాల్సింది వాఫిల్ ప్రీమిక్స్ అండి. వాఫిల్ ప్రీమిక్స్ ఈజ్ ఏ రెడీ మిక్స్. ఓకే, రెడీ మిక్స్. రెడీ మిక్స్ లో 1 kg ప్యాక్స్ దొరుకుతాయి. దానిలో కలిపేసి ఆర్ మిక్సర్ ఉంటది మా దగ్గర, అది కలిపి ఎప్పుడు కస్టమర్ వచ్చారో అప్పుడు జస్ట్ మనం ఇలా ఉంటాయండి. ఓకే, దీనిలో వాఫిల్ మిక్స్ పెట్టుకొని ఉంచేస్తాం. ఈ కంటైనర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం. ఓకే, ఇది ఎలా యూస్ చేస్తారు? అని నొక్కుతామండి. ఓకే, డన్. అంటే గెరిటితో పోయకుండా ఇలా రెడీ పెట్టుకుంటాం. రాగానే ఇలా పోసేస్తాం. డన్. అప్పుడు క్వాంటిటీ కూడా తక్కువ, ఐ మీన్ ఎంత కావాలో అంతే పడుతుంది, పర్ఫెక్ట్ గా పడుతుంది. సో ఇప్పుడు ఈ షేప్ వాఫిల్ ఉంది అనుకోండి, ప్రొడక్షన్ కాస్ట్ అబౌట్ 10 రూపీస్ అవుతుందండి. ప్లస్ చాక్లెట్ డిప్పింగ్ కానీ టాపింగ్స్ కూడా లిస్ట్ ఉంటుంది మా దగ్గర. ఒక 20 కైండ్ ఆఫ్ టాపింగ్స్, మిక్స్ అండ్ మ్యాచ్. ఇప్పుడు చాక్లెట్, వైట్ చాక్లెటా, డార్క్ చాక్లెటా, బ్రౌన్ చాక్లెటా, కస్టమర్ ఏది కావాలంటే అది డిప్ చేస్తాం. దానిపైన వైట్ చాక్లెట్ మళ్ళీ పైన ఆర్ట్ వేసి టాపింగ్స్, బిస్కెట్స్ అలా దాంతోనే మెనూ ప్లానింగ్ చేసేది. టాపింగ్స్ వేసినా వాఫిల్ బాగుంటది, 2-3 వేసినా బాగుంటది. వాఫిల్ అంటేనే బాగుంటది కాబట్టి ఇట్స్ ఆబ్వియస్లీ గుడ్. లేదు మీరు ఓన్ గా ప్రీమిక్స్ చేసుకోవాలనుకోండి, ఇట్స్ నథింగ్ బట్ కేక్ ప్రీమిక్స్ అండి. వాఫిల్ ఈజ్ నథింగ్ బట్ కేక్ మిక్స్. ఇప్పుడు ఇంట్లో స్పాంజ్ కేక్స్ ఎలా చేసుకుంటాం అలా మీరు ఓన్ గా ఎగ్ బేస్డ్ చేసుకోవచ్చు, నాన్ ఎగ్ బేస్డ్ చేసుకోవచ్చు. కొద్దిగా మిల్క్ పౌడర్ వేసుకుని మీ ఓన్ రెసిపీస్ నెట్ లో సర్చ్ చేస్తే వాఫిల్ మీరు ఓన్ గా తయారు చేసుకుంటే. సో జనరల్లీ మార్కెట్ కప్ కేక్ ఈవెన్ ఫ్యాన్సీ షాప్, చిన్న షాప్స్ లో బేకరీస్ లో తీసుకుంటే 5 రూపీస్. అవును, 5 రూపీస్ పడుతుంది సార్. అంత క్వాంటిటీ కూడా పడదుగా, బట్ యు ఆర్ సెల్లింగ్ ఇట్ హైయర్ 75 రూపీస్, 80 రూపీస్. ఆల్మోస్ట్ చాలా షేప్స్ ఉన్నాయి. ఇది బిస్కెట్ వాఫిల్ విత్ స్టిక్ పెద్ద సైజ్ అండి. ఇది వచ్చేసి హార్ట్ వాఫిల్, వీట్ షేప్ వాఫిల్. ఇది వచ్చేసి హాట్ డాగ్ అంటే మధ్యలో సాసేజ్ పెట్టుకోవచ్చు, సాసేజ్. ఇది బాల్ స్టిక్ వాఫిల్, ఇది కూడా బాగుంటుందండి. స్టిక్ పెట్టి మధ్యలో జమ్స్ వేసుకోవచ్చు. దీనిలో మార్ష్మెల్లోస్ వేసుకోవచ్చు, ఇంకో దాంట్లో స్ప్రింకిల్స్ వేసుకోవచ్చు. కలర్ఫుల్ గా ఒక్కొక్క బాల్ ఒక్కొక్క టేస్ట్ లాగా ఇచ్చుకోవచ్చు. అండ్ యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ కలర్స్ ఆల్సో టేస్ట్ ఇన్ దిస్. అంటే ఇది రెగ్యులర్ బెల్జియం వాఫిల్, సో ఫేమస్ మోడల్.
సో దీనికి ఏంటంటే మేజర్ బెండిల్ వాఫిల్ ని కట్ చేసి మధ్యలో చాక్లెట్ ని స్ప్రెడ్ చేస్తారు. ఓకే. ఆ చాక్లెట్ కూడా మల్టిపుల్ ఫ్లేవర్స్ లో అవైలబుల్ ఉంటాయి మార్కెట్ లో. జామ్ బ్రెడ్ ఎలా చేసుకుంటాం అంటే దీనిలో వాఫిల్ మిక్స్ చాక్లెట్ స్ప్రెడ్ చేస్తాము. అలానే బబుల్ వాఫిల్. ఆల్ ఏషియన్ కంట్రీస్ లో బబుల్ వాఫిల్ అనేది ఫేమస్ అండి. అవును. దీనిలోనే రోల్ చేసి ఐస్ క్రీమ్ పెడతాడు. అవును. అలానే కోన్ వాఫిల్స్. ఓకే. ఇప్పుడు మనకి ఐస్ క్రీమ్ కప్స్ ఉంటాయి కదా. ఓకే ఓకే ఓకే. స్టోన్ ఐస్ క్రీమ్ దానిలో కప్స్, మినీ ప్యాన్ కేక్స్. ఓకే. షేప్ లోనే మళ్ళీ హార్ట్ షేపే కైండ్ ఆఫ్ ఇప్పుడు మనకి బెల్జియం వాఫిల్ ఎలా ఉందో అలా శాండ్విచ్ లాగా పెట్టి ఇచ్చుకోవటానికి. ఓకే. నైస్. దట్ కైండ్ ఆఫ్ హార్ట్ షేప్ అది. ఈ చాక్లెట్ వార్మ్ ఇప్పుడు వాఫిల్ లో గానీ ఐస్ క్రీమ్స్ లో గానీ మనకి బార్స్ దొరుకుతాయండి. చాక్లెట్ బార్స్ దీనిలో మెల్ట్ అవుతాయి. ఓకే. వీ కెన్ హ్యావ్ ఇక్కడ డార్క్ కాంపౌండ్, ఓకే, అండ్ బ్రౌన్ కాంపౌండ్, వైట్ కాంపౌండ్, ఇంకా ఫ్లేవర్స్ ఉంటాయి కాబట్టి సో ఈవెన్ స్ట్రాబెర్రీ, మ్యాంగో అలా కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తా. ఆ చాక్లెట్స్ కూడా ఓకే, ఆ చాక్లెట్స్ కూడా వాడుకోవచ్చు. యూ కెన్ హ్యావ్ స్ట్రాబెర్రీ, మ్యాంగో, పైనాపిల్ అలా ఫ్లేవర్డ్ రియల్ చాక్లెట్స్ కూడా టేస్ట్ ఉంటాయి. అంటే ఇప్పుడు సాసెస్ ఎలా వాడతామండి, ఇప్పుడు టాపింగ్ సాసెస్ ఉంటాయి కదా, పైనాపిల్, బ్లూబెర్రీ ఇవన్నీ. ఆ సాసెస్ అంటే మేజర్లీ షుగర్ కంటెంట్. అలా కాకుండా రియల్ చాక్లెట్ ఫ్లేవర్డ్ వేసాం అనుకోండి, ఆ టేస్ట్ బాగుంటుంది. సో దీనిలో ఏంటంటే కింద వాటర్ పోస్తామండి. ఓకే. ఇదిగో హీటర్ ఉంది కదా, ఇక్కడ వాటర్ పోస్తాం. సో వాటర్ వేడెక్కి ఈ బౌల్లో ఉన్న చాక్లెట్ కరుగుద్ది. అది టెంపరేచర్ ని ఇంకా అలానే మెయింటైన్ చేస్తుంది. జనరల్ గా చాక్లెట్ మనం పొయ్యి మీద పెట్టామనుకోండి మాడిపోద్ది. లో టెంపరేచర్స్ ఉండాలి. ఓకే. సో ఇది అలా, ఇది కూడా ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్. దీనిలో 2 బౌల్ ఉంటది, 3 బౌల్ ఉంటది, అండ్ 4 బౌల్. ఓకే. నైస్. సో ఈ రెండే అండి వాఫిల్ కి వచ్చేసి, ఈ రెండే, ఇంకా వేరేదేం లేదు. చాలు ఈ 2 పెట్టుకుంటే వాఫిల్. ఒక ఫ్రిడ్జ్, యూ కెన్ బై సామ్సంగ్ ఫ్రిడ్జ్ ఏదైనా. ఇప్పుడు టాపింగ్స్ కానీ అదర్ థింగ్స్ ఒక నార్మల్ ఫ్రిడ్జ్ కొనుక్కుంటే యూ కెన్ స్టార్ట్ ద బిజినెస్. వాఫిల్ బిజినెస్ ఫుల్ ట్రెండీ ఉంది. అవును, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా వాఫిల్స్ ఇది పెట్టుకుంటే ఫుల్ బిజినెస్. రైట్. మీరు అన్నారు కదా వాఫిల్ 25 రూపీసే పడుతుందండి, బట్ మార్కెట్లో చూస్తే లైక్ 80 రూపీస్ లేదంటే 75 రూపీస్, వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు కాస్ట్ పెట్టుకుంటున్నారు. ఇఫ్ ఇన్ కేస్ లైక్ 75 పెట్టుకున్నా 50 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. 50 ఇంటూ డైలీ ఒక 100 అమ్మినా కూడా, పోనీ 50 తీసుకోండి, 50 ఇంటూ 50 2500. ఆ 2500 ఇంటూ 30 డేస్ చేసుకున్నా 75,000. ఆబ్వియస్లీ అక్కడే కనిపించేస్తుంది మంచిగా ప్రాఫిట్. అంటే ఈ మిషనరీకి పెట్టినంత కూడా లేదు, 1 మంత్ లో కవర్ చేసేయచ్చు. రైట్. సో మీరు చిన్న స్టాల్ ఉందనుకోండి, స్టాల్ మాక్సిమం ఒక 25-30,000 లో కూడా స్టాల్ రెడీ చేసుకోవచ్చు. స్టీల్ స్టాల్, ఓకే, కియాస్క్ ప్లస్ వాఫిల్ మేకర్ చెప్పాను. బాగా హైయెస్ట్ తీసుకున్నా ఒక 20,000 వేసుకోండి. చాక్లెట్ వార్మర్స్ అరౌండ్ 10,000 వేసుకోండి. 50 అంతే. దట్స్ ఇట్. మీరు విత్ ఇన్ 1 మంత్ లో మీరు కవర్ చేసుకోవచ్చు. రైట్. అంటే అంత హై ప్రాఫిట్స్ అనేది ఫాస్ట్ ఫుడ్ లో చూడొచ్చు. అండర్స్టాండ్. శాండ్విచెస్ కూడా చెప్పండి ఒకసారి, అది కూడా ట్రై చేద్దాం. యాక్చువల్ శాండ్విచ్ లో ఇది మిషన్ అండి. టాప్ బాటమ్ గ్రిల్ ప్లేట్ ఉంటుంది. మనం టెంపరేచర్ ఎంత కావాలో అంత సెట్ చేసుకుంటాం. టెంపరేచర్స్ ఎంతో కూడా చెప్తాం. జనరల్లీ 200 to 250 డిగ్రీస్ పెట్టుకుంటాము. అది ఇంకా కాన్స్టెంట్. అండ్ బ్రెడ్స్ రెడీమేడ్, సాసెస్ ఆర్ రెడీమేడ్, వెజిటేబుల్స్ మధ్యలో స్టఫింగ్స్ అనేది మనం చేసుకుంటాం. ఓకే. అండ్ అలాగే అన్ని ఒకే సైజ్ లో ఉన్నాయి ఎందుకండి? అంటే మోడల్స్ అండి. ఇది వచ్చేసి లో కాస్ట్, క్వాలిటీ బట్టి. ఓకే. ఇప్పుడు ఇది ఒక క్వాలిటీ, ఇది ఒక క్వాలిటీ. ఇప్పుడు మనకి మొబైల్స్ లో ఎలా క్వాలిటీస్, ఈ ఫుడ్ ఎక్విప్మెంట్ లో కూడా నెంబర్ ఆఫ్ క్వాలిటీస్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందండి, దీన్ని టెఫ్లాన్ కోటింగ్ ఫీల్ అవ్వండి. డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే ఇది కైండ్ ఆఫ్ ఎ పెయింటింగ్ స్ట్రక్చర్ లాగా. అండ్ ఈవెన్ కింద మిషనరీ చూసుకున్నా ఇదిగోండి. రైట్. ఇప్పుడు ఈ కనెక్టర్ ఉంది. అవును. ఇది లో గ్రేడ్ కనెక్టర్, ఇండస్ట్రియల్ కనెక్టర్. రైట్. ఎక్స్ట్రా థర్మోస్టాట్, అంటే ఇది టెంపరేచర్ కంట్రోల్ ఫెయిల్ అవుతే ఫైర్ రాకుండా ఇది ఆపుద్ది. క్వాలిటీ ఆఫ్ వైర్స్, స్లీవ్స్. ఇప్పుడు ఇది చూడండి ఎంత స్టీల్ క్వాలిటీ, దీని స్టీల్ క్వాలిటీ. అవును, చాలా గట్టిగా ఉంది. ఈ లోపల ఈ ప్లేట్ కూడా చూడండి లైట్ గా ఇక్కడ బెండ్ అయ్యి ఉంది. అంటే ఈ అలాయ్స్ చీప్ అలాయ్స్. ఓకే. ఇది ఒరిజినల్ క్యాస్ట్ ఐరన్ ఉంటాయి.
అచ్చా, ఓకే ఓకే, రైట్. ఇది స్ట్రైట్ గా ఉంది. సో అంటే లో కాస్ట్ హై కాస్ట్ ఉంటాయి, కస్టమర్ బడ్జెట్ బట్టి తీసుకోవాలి. ఓకే, మ్యాక్స్ ఒక 4,000 5,000 డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓవరాల్ మీరు అనుకున్న మెను అరౌండ్ ఆల్ మిషన్ పుట్ టుగెదర్ అరౌండ్ 1.5 to 2 lakhs అయింది అనుకోండి లో కాస్ట్ తీసుకున్నప్పుడు. హై కాస్ట్ తీసుకున్నప్పుడు ఒక 40-50,000 పెరగచ్చు టోటల్ బడ్జెట్. దీంట్లో ఎన్ని శాండ్విచెస్ చేసుకోవచ్చు అంటారు ఈ పెద్ద దాంట్లో? ఇదేంటంటే గ్యాస్ దండి, ఇది ఫర్ మొబైల్ పర్పస్. ఓకే. సో కింద గ్యాస్ ఉంటుంది, పైన గ్యాస్ ఉంటుంది, పైన కూడా బర్నర్ ఉంటుంది. ఓకే ఓకే. ఆల్మోస్ట్ పెద్ద శాండ్విచెస్ అయితే 6 వరకు చేసుకోవచ్చు. లైక్ ఇది కూడా అలాగే బర్నర్స్ గ్యాస్ లాగే ఉన్నట్టున్నాయి కదా? అంతేనండి, మామూలు ఇంట్లో పొయ్యాలను అలానే తిప్పుకుంటాం. ఓకే, నైస్. ఇప్పటివరకు ఫ్రైస్ అని చెప్పి పిజ్జాస్, బర్గర్స్, వాఫిల్స్ ఇలా చాలా వెరైటీస్ చూసాం. అండ్ హాట్ తిన్నాక ఆల్మోస్ట్ ఐస్ క్రీమ్ స్వీట్ తినేది కామన్ కాబట్టి, సో ఐస్ క్రీమ్ లో వెరైటీస్ ఎన్ని ఉన్నాయి, లైక్ మెషన్స్ కూడా వెరైటీగా ఉంటాయి కాబట్టి మాకు తెలీదు. సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు ఒకసారి. యాక్చువల్గా ఐస్ క్రీమ్స్ లో మీరు స్టోన్ ఐస్ క్రీమ్స్ చేసుకోవచ్చు, రోల్ ఐస్ క్రీమ్స్ చేసుకోవచ్చు, జెలాటో ఐస్ క్రీమ్స్ చేసుకోవచ్చు, నెక్స్ట్ సాఫ్ట్ సర్వ్ ఐస్ క్రీమ్స్, కుల్ఫీ, పాప్స్కల్ ఐస్ క్రీమ్స్. సో ఇవన్నీ మీరు చేసుకోవచ్చు అండి. సో ఇవి వచ్చేసి పాన్ ఐస్ క్రీమ్స్ ఆర్ రోల్ ఐస్ క్రీమ్ అండి. దీనిపైన గ్రానైట్ స్టోన్ వస్తుంది. డైరెక్ట్ రెడీమేడ్ ఐస్ క్రీమ్, మనం ఆల్రెడీ బ్రాండెడ్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి కదా, అవి డీప్ లో పెట్టుకుంటాం. కస్టమర్ వచ్చినప్పుడు ఐస్ క్రీమ్ వేసి లిస్ట్ ఆఫ్ టాపింగ్స్ ఇస్తాం మేము, ఆ టాపింగ్స్ తో మసాజ్ చేసి ఇవ్వచ్చు. అండ్ ఇదే మిషన్ స్టోన్ లేకుండా రెడీ మిక్స్ తో, అంటే పాలు, పౌడర్, ఫ్లేవర్ మీరే ఓన్ గా చేసుకొని ఇన్స్టెంట్ గా స్కూప్ ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు, రోల్ ఐస్ క్రీమ్ కూడా చేసుకోవచ్చు. ఫ్రెష్ లైవ్ ఐస్ క్రీమ్ లాగా. చిన్న నుంచి పెద్దగా ఉన్నాయండి, స్మాల్, బిగ్ సైజెస్. ఇది స్మాలెస్ట్ సైజ్ అండి. ఇది క్యూట్ ఉంది. ఇప్పుడు ఒక కస్టమర్ కి ఒకటే మనం ఇచ్చేది, ఒక వర్కరేగా. ఇప్పుడు ఇంత పెద్ద ప్యాన్ తీసుకున్నారండి, ఈ ప్యాన్ ఒకళ్ళే చేసేది, చేస్తారు. సో ఇంత పెద్దది కూడా ఒక సర్వింగ్ కి దిస్ ఇస్ ఆల్సో మోర్ దాన్ ఎనఫ్. స్మాల్ సెంటర్ కి అంటే కొద్దిగా లేట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3 minutes లో ప్రిపేర్ అయింది అనుకోండి, ఇది 5 minutes లో ప్రిపేర్ అవుతుంది. అంతే డిఫరెంట్. డైలీ ఇప్పుడు మీరు అవుట్లెట్ అనుకుంటున్నారు, మీ అవుట్లెట్ లోనే ఇది పెట్టుకున్నారు అనుకోండి, మరీ 100-200 అమ్మంగా అన్నిటితో పాటు మేబీ 20-30 అమ్మారు అనుకోండి, దిస్ ఇస్ ఆల్సో గుడ్ ఇనఫ్. ఇది ఎంత పడుతుంది అంటారు? ఇది అప్రాక్సిమేట్ 28,000 ఉంటుందండి. దీనికి ఈ వచ్చేసి ఆల్మోస్ట్ 50,000 రేంజ్ ఉంటాయి. మ్యాక్స్ కొంచెం డిఫరెన్స్ అంతే. రైట్. అండ్ అలాగే వాఫెల్స్ ఇప్పుడు మనం వెరైటీస్ చెప్పుకున్నాం కదా, సో ఈవెంట్స్ కి తీసుకెళ్ళిన ప్రాఫిట్ వచ్చేస్తుంది కదా, 1-2 ఈవెంట్స్ కి వస్తుందండి. అంటే ఇప్పుడు క్యాటరింగ్ లో మీరు జనరల్ గా ఎలా ఒప్పుకుంటారంటే 100 people 200 people ఫిక్స్డ్ నెంబర్ కి ఒప్పేసుకుంటారు. సో 100 into 40 or 50 rupees తీసుకుంటారు. అక్కడ 5,000 వర్త్ వచ్చింది అనుకోండి, చాలు సరిపోతుంది. మనం పెట్టిన మెషినరీకి కూడా డబ్బులు, అంటే ఎక్కువ రా మెటీరియల్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, మేబీ 1,000 rupees అవుతుంది, మిగతాదంతా ప్రాఫిట్ వస్తుంది. కొన్ని పెద్ద ఈవెంట్స్ ఉన్నాయి అనుకోండి, వేర్ యూ టేక్ 300-400 servings, అలా కూడా చేసుకోవచ్చు. అంటే మీరు స్టాల్ పెడుతూ ఆ ఒక్క రోజు కావాలంటే మిషన్ తీసుకెళ్తారు. రైట్, అంతే. సో ఇది వచ్చేసి లైవ్ పాప్స్కల్ అండి. మీరు ఇన్స్టెంట్ గా మీరే లైవ్ ఫ్రూట్ ఐస్ క్రీమ్, కుల్ఫీ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్స్, చాక్లెట్ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్స్ రెడీగా చేసుకొని దీనిలో పోసుకుంటే 15 minutes లో రెడీ అవుతాయి. దీనికి షేప్స్ కూడా ఉన్నాయా? ఒక 3 kind of షేప్స్ ఉంటాయి. అంటే ఎక్కువగా ఫ్రెష్ ఫ్రూట్ ఐస్ క్రీమ్స్, ప్రీమియం. ఇప్పుడు మీరు చూస్తుంటే ఈ లైవ్ పాప్స్కల్స్ దే సెల్ ఫర్ ఆల్మోస్ట్ 150-200 rupees. నిజంగానే అంటే లైవ్ కాబట్టి. మీ ప్రైజింగ్ వచ్చేసి అరౌండ్ 20-30 rupees పడుతుందండి. బట్ మీ మార్కెట్ బట్టి మీరు 50 రూపాయలు అమ్ముకోవచ్చు, మీ మార్కెట్ బట్టి మీరు అమ్ముకోవచ్చు. దీంట్లో ఎన్ని చేసుకోవచ్చు? ఆల్మోస్ట్ 50 at a time అండి. at a time 50. అండ్ టైం డ్యూరేషన్ ఎంత పడుతుంది? 15 minutes. 15 minutes. ఓకే. లైవ్ చేయొచ్చు, లేదు అంటే మనం ఆల్మోస్ట్ రెడీ చేసి పెట్టుకొని ఫ్రీజర్ పెట్టుకున్నా సరిపోతుంది, చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఓన్లీ ఇది పెట్టుకొనే స్టోర్స్ పెడుతున్నారు. అవును, సీరియస్లీ ఇదే పెడుతున్నారు. ఇది ఎంత పడుతుంది మిషన్? ఇది అప్రాక్సిమేట్లీ 1.25 lakhs to 1.5 lakhs పడుతుంది. ఓకే, నైస్. సో నెక్స్ట్ మీరు ఓన్ గా ఫ్రెష్ ఫ్రూట్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయండి, ప్రీమియం గా అమ్ముతారు. సపోర్ట్ ఐస్ క్రీమ్, నెక్స్ట్ సీతాఫల్ ఐస్ క్రీమ్, అలా మీరు ఓన్ గా ఈ మిషన్ తో మీరే బ్యాచ్ ప్రొడక్షన్ చేసుకోవచ్చు. ఓకే. గ్లాస్ జార్స్ లో ఫిల్ చేసుకోవచ్చు,
1 లీటర్, హాఫ్ లీటర్ అలా హోమ్ డెలివరీస్ ఇచ్చుకోవచ్చు. ఓకే. నాట్ ఓన్లీ న్యాచురల్ ఐస్ క్రీమ్, రెగ్యులర్ ఫ్లేవర్, చాక్లెట్, పిస్తా, కుల్ఫీ ఫ్లేవర్డ్, ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఒక ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ మీ దగ్గర ఉన్నట్టే. ప్రీమియం ఐస్ క్రీమ్స్ చేసుకోవచ్చు, ఆర్ జెలాటో ఐస్ క్రీమ్స్ కూడా మీరు చేసుకోవచ్చు. ఇదిగోండి, దీనిలో మనం ప్రీమిక్స్ వేస్తామండి. ఇది లోపలికి వెళ్తుంది. ఇది చర్నింగ్ చేస్తూ ఐస్ క్రీమ్ అనేది లోపల తయారవుతుంది. ఇట్స్ ఒక 15 minutes to 30 minutes బ్యాచ్ టైంలో మనం 10 liters ఆఫ్ ఐస్ క్రీమ్ డ్రా చేసేయచ్చు. ఇప్పుడు 1 liter మిల్క్ ఉందండి, 1 liter మిల్క్ మేబీ అరౌండ్ 50 rupees. మిక్స్ అన్ని కలుపుకుంటే 100 rupees అవుద్ది 1 liter. బట్ మీకు రియల్ గా సీతాఫల్ ఐస్ క్రీమ్ ఉంది, 1 liter అంటే దే చార్జ్ ఆల్మోస్ట్ 1000 rupees. దానిలో ఫ్రూట్ మిక్స్ అయ్యేది ఒక 100 ఉంటుంది, 200ది 1000 వరకు సేల్ అవుద్ది అన్నమాట. ఎందుకు ఒక స్కూపే 70 rupees. 1 scoop is equal to 100 grams. సో ఎనీ సర్వింగ్ అండి, అంటే వాఫిల్ అవనియండి, ఫ్రైస్ అవనియండి, జనరల్ సర్వింగ్ సైజు 100 grams to 200 grams ఉంటుంది. అంతకన్నా ఆ ఫుడ్ని మనం తినలేం. అంటే యాక్చువల్లీ ఎక్కడికి వెళ్ళినా, ముంబై కానీ వేరే అదర్ స్టేట్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవి కనిపిస్తున్నాయి. సో ఏంటివి అంటే దీన్ని స్పెషాలిటీ ఏంటి? సాఫ్ట్ ఐస్ క్రీమ్ మిషన్స్ అండి. ఓకే. మనం పైన ప్రీమిక్స్ పోస్తాము. ఓకే. అంటే పాలు 4 liters, మిక్స్ అనేది రెడీ అండి. 4 లీటర్లో ఒక 5 minutes కలిపేసి దీనిలో పోసేస్తే 15 minutes కల్లా 2 flavors ఆఫ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. కోన్, కప్పులో కానీ ఇవన్నీ ఇది ఇచ్చుకోవచ్చు అండి. అంటే జనరల్గా ఇది ఇప్పుడు మీరు మార్కెట్లో చూస్తే చాలా మంది మైండ్ సెట్లో ఓన్లీ ఇది కోన్ ఐస్ క్రీమ్ మిషన్ అనుకుంటారు. కానీ మీరు ఇంటర్నేషనల్గా ఏ బ్రాండ్ చూసుకున్నా, లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ చైన్ బ్రాండ్స్ మాల్స్లో కానీ ఈ మిషన్ ఉంటుంది. వేర్ దే డూ ఇదే మిషన్ తో థిక్ షేక్స్ చేస్తారు, ఇదే మిషన్ తో ఐస్ క్రీమ్ సండేస్ చేస్తారు, అండ్ ఇదే మిషన్ తో ఫలూడా చేసుకోవచ్చు, బాదం పాలు చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం వేసింది పాలే కదండి, మిల్క్ వేసాము అండ్ షుగర్ అండ్ అదర్ ఇంగ్రీడియంట్స్ వేస్తాం, ఇక్కడ ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది, విచ్ ఈస్ ఎ మిల్క్ ప్రోడక్ట్. ఐస్ క్రీమ్ కరిగిందంటే పాలేగా. సో ఈ ఐస్ క్రీమ్ మనం అలా బ్లెండర్ లో తీసుకుంటామండి. దీస్ ఆర్ హై స్పీడ్ బ్లెండర్స్. సో ఐస్ క్రీమ్ డైరెక్ట్లీ ఇలా బ్లెండర్ లో తీసుకొని మనం వాట్ ఎవర్, ఇప్పుడు స్ట్రాబెర్రీ ఫలూడా అనుకోండి, స్ట్రాబెర్రీ సిరప్ వేసి బ్లెండ్ చేసామంటే ఇట్ స్మూతీ కింద చిక్కగా అయిపోద్ది. ఆర్ కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, కొద్దిగా లిక్విడ్ స్టేట్ లోకి వచ్చేస్తుంది. దాన్ని పోసేసి కొద్దిగా టూటీ ఫ్రూటీ, సేమియా సబ్ చేస్తే ఫలూడా. ఇప్పుడు థిక్ షేక్ చేయాలంటే జనరల్ గా మీ ఐడియా ఏంటి, ఎలా చేస్తారు థిక్ షేక్? లైక్ మిక్సీ జార్ లో వేసి ఐస్ క్రీమ్, మిల్క్, సిరప్స్, కిట్ క్యాట్, బ్రౌనీస్, ఓరియో బిస్కెట్స్, వాట్ ఎవర్ అలా వేస్తారు కదా. సో రెడీమేడ్ ఐస్ క్రీమ్ తీసుకోకుండా దీనిలోనే డైరెక్ట్ గా మనం ఐస్ క్రీమ్ డ్రా చేసేస్తాం. డ్రా చేసేసి ఓరియోస్ వేసాం అనుకోండి, బ్లెండ్ చేస్తే ఓరియో థిక్ షేక్. స్ట్రాబెర్రీస్ వేసాం, స్ట్రాబెర్రీ థిక్ షేక్. అలానే రియల్ ఫ్రూట్ జ్యూస్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు బయట ఫ్రూట్ జ్యూస్ ఎలా చేస్తారంటే పాలను గడ్డగట్టిస్తాడు, గడ్డగట్టించి దీనిలో వేసి యాపిల్ ముక్కలు వేసి యాపిల్ జ్యూస్, పైనాపిల్ జ్యూస్. అదే మనం ఇక్కడ ఆల్రెడీ ఐస్ క్రీమ్ రెడీ అయింది, విచ్ ఇస్ ఎ మిల్క్ ప్రోడక్ట్, డైరెక్ట్ గా తీసుకుంటాం, యాపిల్ వేస్తాం, కొట్టేస్తే యాపిల్ జ్యూస్. సో ఈ ఒక్క ప్రోడక్ట్ తో ఆల్మోస్ట్ 100 menus చేసుకోవచ్చు. బ్రౌనీ పైన ఐస్ క్రీమ్, చాకోలావ్ ఐస్ క్రీమ్, రెడ్ వెల్వెట్ ఐస్ క్రీమ్, కస్టర్డ్ ఐస్ క్రీమ్, ఫ్రూట్ కస్టర్డ్ ఉంది, ఫ్రూట్ కస్టర్డ్ రెడీ చేసి కప్స్ పెట్టుకుంటాం ఫ్రిడ్జ్ లో, తీయటం, ఐస్ క్రీమ్ వేసి ఇస్తాం. అయితే దీంతో చాలా వర్క్ అయితే చేయొచ్చు. అవునండి, ఈ ఒక్క మిషన్ పెట్టుకొని అయినా యూ కెన్ స్టార్ట్ ద బిజినెస్ విత్ ఆల్. అంటే యూ ప్లాన్ ద మెనూ, ఐస్ క్రీమ్, థిక్ షేక్స్, ఫ్రూట్ జ్యూసెస్ అండ్ సండేస్ అనే బోర్డుతో అయినా యూ కెన్ స్టార్ట్. ఈ ఒక్కటైనా స్టార్ట్ చేసుకోవచ్చు. ప్లెయిన్ కోన్ అనేది దీనిలో మర్చిపోండి. డోంట్ సెల్ ప్లెయిన్ కోన్. ఇఫ్ యూర్ గోయింగ్ ఫర్ గుడ్ లొకేషన్స్ ఆర్ ప్రీమియం లొకేషన్స్, బ్రౌనీ ఐస్ క్రీమ్ జనరల్ గా ఎంత తింటారు? బ్రౌనీ ఐస్ క్రీమ్ ఒక 80 to 100 rupees. బట్ బ్రౌనీ మీరు ఓన్ గా ఎలా తయారు చేసుకోవాలి, చాకోలావా ఎలా చేసుకోవాలో వీల్ గైడ్ యూ. మీరు ఓన్ గా తయారు చేసుకుంటే 10 rupees బ్రౌనీ పడుతుంది. 10 rupees అంతే. చాకోలావా అరౌండ్ 15 rupees పడుతుంది. చాకోలావా విడిగా మనం ఎక్కడ తినాలన్నా 100 రూపాయలుగా. అవును, ఎక్కడ ఇప్పుడు ఇందాక పిజ్జా ఓవెన్ చూపించా కదా, అదే పిజ్జా ఓవెన్ లో యూ కెన్ మేక్ బ్రౌనీస్, చాకోలావాస్. సో ఒక బ్రౌనీ 10 rupees అండ్ ఐస్ క్రీమ్ ఇది మన ఓన్ ప్రొడక్షన్ అండి.
సో ఐస్ క్రీమ్ ఓన్లీ 10 రూపీస్ పడుతుంది. సో 20 రూపీస్ ప్రోడక్ట్ యూ కెన్ సెల్ ఫర్ 100. అదే థిక్ షేక్ ఉందనుకోండి, బయట మీరు రెడీమేడ్ ఐస్ క్రీమ్ వాడారనుకోండి, మీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 70-80 రూపీస్ ఉంటుంది. నిజమే. ఎందుకంటే ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ నుంచి రావాలి, డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి షాప్ వరకు రావాలి, విచ్ ఈస్ 70-80 మీకు పడుతుంది. కాబట్టి యూ నీడ్ టు మినిమం సెల్ ఫర్ 150 రూపీస్. ఫర్ బాదం పాలు ఉందండి, బాదం పాలు ఎంత తాగుతాం? 20-30 రూపీస్, అంతే కదా. ఈయన మనం వేసేది పాలేగా, పాలు ఈ మిషన్ ఐస్ క్రీమ్ కింద రెడీ చేస్తుంది. సో ఈవెన్ థిక్ షేక్ కాస్టింగ్, మీరు ఒక చాక్లెట్ థిక్ షేక్ అవనియండి, స్ట్రాబెరీ ఓరియో థిక్ షేక్ అవనియండి, మాక్సిమం యువర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈస్ 25 రూపీస్ టు హయ్యర్ సైడ్ 35 to 40. ఓకే. ఆ 40 రూపీస్ 100 రూపీస్ అమ్మారు అనుకోండి, 60 రూపీస్ ప్రాఫిట్ గా. అంతే. ఆ మెనూ మొత్తం మీరు 100 సర్వింగ్స్ చేశారనుకోండి, చాలా మెనూ ఉంటుంది దీనికి. 100 సర్వింగ్స్ ఉంటూ మినిమం 30 రూపీస్ వేసుకున్న 3000, నెలకి 90,000 అనేది ఈ ఒక మిషన్తో కూడా చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ ఆల్సో ప్లాన్, అంటే మీకు ఇప్పుడు షాప్ దొరకలేదు అనుకోండి, ఇంటి దగ్గర పెట్టుకొని యూ కెన్ స్టార్ట్ థిక్ షేక్ బిజినెస్ ఆన్లైన్. క్లౌడ్ చేయటం వల్ల మీకు అడ్వాంటేజ్ అంటే యువర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈస్ వెరీ లెస్. అవును. దీంట్లో చిన్న నుంచి పెద్ద మిషన్స్ వరకు డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, కెపాసిటీ బట్టి, అంటే స్పీడ్ ఆఫ్ ప్రొడక్షన్, క్వాలిటీ ఆఫ్ మిషన్ బట్టి డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయండి. ఏదైనా క్వాలిటీ, మిషన్ క్వాలిటీ బట్టే డిఫరెంట్. ఈ రేంజెస్ వచ్చేసి స్టార్టింగ్ ఫ్రమ్ అరౌండ్ 1.25 lakhs to 2.5 lakhs అండి. ఇంకా బేసిక్ మోడల్స్ మనకి ఇది సరిపోతుంది, బికాస్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ కి ఇది సరిపోతుంది అండి. చాలా చేసుకోవచ్చు అని చెప్పారు కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్, చీప్ అండ్ బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మీరు పెట్టిన మెనూ కానీ వాట్ ఎవర్, మీరు ఐస్ క్రీమ్స్ సెపరేట్ పెట్టండి, వ్యాఫిల్ సెపరేట్ పెట్టండి, ఏది పెట్టాలన్నా ఫ్రిడ్జ్ ఫ్రీజర్ కంపల్సరీ. ఇప్పుడు ఇంట్లో ఉంది ఒక పొయ్య, ఫ్రిడ్జ్, మిక్సీ, మైక్రో ఓవెన్. సో ఈ 4తో ఎన్నో మెనూస్ చేస్తాము. అలానే ఈ కమర్షియల్ సెగ్మెంట్ వచ్చేసరికి ఇది ఫ్రీజర్ అండి. దీనిలో ఫ్రోజన్ ఐటమ్స్, ఐస్ క్రీమ్స్ అవన్నీ పెట్టుకుంటాం. ఇదే ఫ్రిడ్జ్ లాగా కూడా వాడుకోవచ్చు, టెంపరేచర్ కంట్రోల్ చేసి, కానీ ఏదో ఒకటే వాడాలి, ఫ్రిడ్జ్ కానీ ఫ్రీజర్ కానీ. అండ్ ఇది వచ్చేసి ఫ్రిడ్జ్, పాలు, ఫ్రెష్ క్రీమ్స్, ఐస్ క్రీమ్ టాపింగ్స్, వాఫిల్ టాపింగ్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్. ఇప్పుడు పిజ్జాకు ఉంది కట్ చేసిన వెజిటేబుల్, అన్ని దీనిలో పెట్టుకుంటే లైవ్ గా కనిపిస్తుంది, తీసుకొని టాపింగ్స్ చేసుకోవచ్చు. ఇవి మస్ట్ అండ్ షుడ్, మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా ఇవి మస్ట్. కమర్షియల్ మిషన్స్ మస్ట్ అండ్. దాంట్లో సైజెస్ ఉంటాయా? అదే దానిలోనే సైజెస్ 100 లీటర్స్ నుంచి 500 లీటర్స్ వరకు ఉంటాయి. ఇది 500 లీటర్లు అండి. 500 లీటర్స్. ఓకే. ఇది ఎంత పడుతుంది అంటారు కాస్ట్? ఇది అప్రాక్సిమేట్లీ అరౌండ్ 35,000 లోపు ఉంటుందండి. ఓకే. అలానే మా దగ్గర టేబుల్స్ కూడా ఉంటాయి, ఇలా స్టీల్ టేబుల్స్. ఓకే. ఇప్పుడు మిషనరీస్ అయినా పెట్టుకోవాలి కదా. సో మిషనరీస్ పెట్టుకోవాలంటే స్టీల్ టేబుల్స్, సింక్స్, 3 feet, 4 feet, 5 feet, 6 feet, మీ ఏరియా బట్టి రెడీమేడ్ టేబుల్స్ ఉంటాయి, మీరు సెట్ చేసేసుకోవచ్చు. మాకు కావాల్సిన రిక్వైర్మెంట్ అంతా మీ దగ్గరే ఉంటుంది. సింక్స్ కూడా మీ దగ్గర అవైలబిలిటీ. సింగిల్ సింక్ విత్ టేబుల్, డబుల్ సింక్. ఓకే. ఇప్పుడు ఇది ఉందనుకోండి, డైరెక్ట్ గా దీని మీద మిక్సీ పెట్టేసుకుంటాం, వాషింగ్ ఈజీ అవుతుంది. లైక్ కటింగ్ కానీ ఈజీగా మనం ట్రాష్ అంతా కూడా వేసేసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి వార్మర్స్ అండి. ఇప్పుడు మీరు ఫాస్ట్ ఫుడ్ లో డిస్ప్లే కావాలి కదా, కస్టమర్ చూసి కొంటాడు, ఆర్ తయారు చేసింది ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు అంటే కొంతమంది వెయిట్ చేయరు. దీస్ ఆర్ ఫుడ్ వార్మర్స్. ఇప్పుడు బర్గర్ ఉంది, రెడీ చేసి దీనిలో డిస్ప్లేలో పెడతారు, వాఫిల్స్ రెడీ చేసి డిస్ప్లేలో పెడతారు. లుక్ వైజ్ కి వాడతాము, ఆర్ ఇన్స్టెంట్ సర్వింగ్ కూడా మనం వాడుకుంటాం. దీనిలో ఇది స్మాలెస్ట్ సైజ్ అండి, మనం టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవచ్చు, అరౌండ్ 80 degrees వరకు అలా పెట్టుకోవచ్చు. దీంట్లో పెద్దవి కూడా ఉంటాయి, డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఓకే. అంటే ఇప్పుడున్న జనరేషన్ కి ఏంటంటే వేడి ఫుడ్ తినాలనుకుంటారు కాబట్టి ఇవి బెస్ట్. ఇవి ఈవెన్ చాలా మంది సౌత్ ఇండియన్ కూడా వాడుతున్నాయి. ఇప్పుడు బజ్జీ, పునుకు ఇవి ఉన్నాయండి, చేసే ట్రేస్ లో వేస్తారు, వేడిగా ఉండవు, చల్లగా అయిపోతుంది. సో అవి కూడా దీనిలో వేసుకుంటారు. ఇప్పుడు చెన్నై రైల్వే స్టేషన్ వెళ్ళారు అనుకోండి, ఆల్ సౌత్ ఇండియన్ ఫుడ్ దీనిలోనే పెట్టి వెంటనే సర్వ్ చేసి ఇస్తారు. హైజెనిక్ కూడా ఉంటుంది. వర్టికల్ మోడల్, దీనిలో సమోసాస్ అవి కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీ ఫాస్ట్ ఫుడ్ అవుట్లెట్లే ఉందండి, అన్ని కొన్ని ఐటమ్స్ మీరు చేయలేరు. పఫ్స్, సమోసాస్, ఇంకా అదర్ హాట్ ఫుడ్స్, కుకీస్ కానీ పెట్టుకోవాలనుకోండి,
అవి కూడా మనం డిస్ప్లేలో పెట్టుకొని అమ్ముకోవచ్చు. ఇన్స్టా, యూట్యూబ్ ని సోషల్ మీడియా అట్రాక్ట్ చేసే గేమ్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందండి, ఈ గేమే, ఇది లో కాస్ట్ గేమ్, అప్రాక్సిమేట్లీ 30,000 లోపే ఉంటది. సో ఇది తగలకుండా అటువైపు వెళ్ళాలండి, ఇక్కడ దాకా రావాలి, అక్కడ దాకా మనం పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్రాస్ అయ్యారు 20% డిస్కౌంట్, 30% డిస్కౌంట్, ఇది క్రాస్ అయ్యారు 100% డిస్కౌంట్. ఓకే. బట్ ఈ గేమ్ ఆడాలంటే దే నీడ్ టు పోస్ట్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ లో మీరు పోస్ట్ చేస్తేనే ఈ గేమ్ ఆడిపిస్తాం. ఓకే. గేమ్ గెలిస్తే మీరు ఫ్రీ. ఓకే, కొన్ని ఐడియాస్. సో మీకు అక్కడ ఏమవుద్దంటే వచ్చేవాళ్ళు మీ లోకలైజ్డ్ వస్తారు, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తారంటే వాళ్ళ లోకల్ ఫ్రెండ్సే చూస్తారు. అవును, ఈ గేమ్ కోసం అన్నా వస్తారు షాప్ దగ్గరికి. రైట్. అదే మాల్లో ఈ గేమ్ ఆడాలనుకోండి, మినిమం దే నీడ్ టు స్పెండ్ 50 to 100 రూపీస్. అవును. వేర్ ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కి ఫ్రీగా గేమ్ ఆడమంటున్నాం అంతే. యాక్చువల్లీ నేను ఈ మిషన్ ని మిస్టర్ బీన్ సిరీస్ లో చూసాను, ఇప్పుడు చూస్తున్నా మళ్ళీ. ఆబ్వియస్లీ ఇది మన బిజినెస్ కి హెల్ప్ అవుతుంది. రైట్. ఇవి ఉంటాయి. తర్వాత అది బాగుంటుందండి, అది ఒకసారి ఆడండి. మ్యాగ్నెట్ ఉంటుందండి, మ్యాగ్నెట్. ఓకే. ఓకే, ఏం చేయాలి ఇప్పుడు? సో ఇది నొక్కినప్పుడు ఏది ఎప్పుడు పడుద్దో తెలియదండి. ఓకే. యూనిటీ క్యాచ్. ఓకే. 10 sticks పట్టుకుంటే యువర్ బిల్ ఈస్ ఫ్రీ. ఓకే. 8 sticks పట్టుకుంటే 50% డిస్కౌంట్. ఓకే. బట్ యూ నీడ్ టు పోస్ట్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఓకే, నైస్. నొక్కండి మేడం, ముందుకు రండి. ఇక్కడ కూడా పట్టుకుందాం. అట్ లాస్ట్ ఇవే. దీని కాస్ట్ ఎంత? ఇది బిలో 30,000 ఉంటుందండి. కానీ టఫ్ గేమ్, ఒక్కటి పట్టుకున్నా. మీరు పెట్టుకోవచ్చు, అంటే ఇది ఇంకా మీరు ఫస్ట్ లెవెల్లో ఉన్నారు, 10 levels ఉన్నాయి దీనిలో. ఓకే. ఇంకా ఫాస్ట్ పడతాయి, ఇంకా 2 sticks at a time పడతాయి. ఓకే. ఓకే. కొద్దిగా స్పోర్ట్స్ వాళ్ళు అయితే వాళ్ళు పట్టుకోవచ్చు. 10 కాదు 5 పట్టుకున్నా మీరు ఆఫర్ ఇవ్వచ్చు. ఓకే. అవును, బట్ నైస్. ఈ రెండు బాగా యూజ్ అవుతాయి. అలా ఇది డాల్ క్యాచర్ గేమ్. ఇప్పుడు మాల్ లో పట్టుకుంటారు కదా, దానిలో స్మాల్ సైజ్ అండి ఇది. ఇలా ఇవి కూడా పెట్టుకోవచ్చు. అంటే ఈ ఎలా పెట్టుకోవచ్చు అంటే గిఫ్టింగ్ అరౌండ్ 20-30 రూపీస్ పెట్టారు అనుకోండి, బిల్ 500 వర్త్ కి యూ ప్లే ఫర్ ఫ్రీ. ఓకే. అండ్ దే కెన్ గెట్ ద గిఫ్ట్. అలా ఆఫర్స్ పెట్టుకోవచ్చు. ఇది ఎంత పడుతుంది అంటారు? ఇది అరౌండ్ 40,000 లోపు ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ 3 గేమ్స్ ఉన్నాయి మేడం, ఈ 3 గేమ్స్ పెట్టి మీరు ఓన్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టండి, గేమ్ కోసం వస్తారు. సో ఎవ్రీ ఫ్రెంచ్ ఫ్రైస్ తో ఫ్రీ గేమ్. గేమ్ గెలిస్తే అగైన్ ఫ్రీ ఫ్రెంచ్ ఫ్రైస్. అలా 1 item లేదు, ఓన్లీ ఐస్ క్రీమ్ పెట్టుకోండి, ఐస్ క్రీమ్ మిషన్ పెట్టుకున్నా యూ కెన్ ప్లాన్, ఆ లొకేషన్ బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూసిన వాళ్ళు ఇంకెవరైనా పెట్టుకోవాలన్న ఒక చిన్న ఐడియా, ఒక థాట్ ఏమైనా వచ్చినా కూడా మీ దగ్గర ఏమో మిషన్స్ ఉన్నాయో అది ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? స్పీడ్ గానే చెప్తా మీకు. ఇవి వచ్చేసి కోకోనట్ కటింగ్ మిషన్స్ అండి. ఓకే. కోకోనట్ పెట్టి ఈవెన్ 10th క్లాస్ అబ్బాయి కూడా కట్ చేయగలరు ఈజీగా, లేడీస్ కూడా చేసుకోగలరు. కట్ అయ్యి ఇక్కడ ఫస్ట్ హోల్ చేస్తాం, తాగేస్తారు, తాగిన తర్వాత కట్ చేసి మనం కొబ్బరి కూడా ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఇది ఆటోమేటిక్ ఆరెంజ్ జ్యూసర్ అండి. ఆరెంజ్ బత్తాయిలు వేసేస్తే సగానికి కట్ అవుద్ది, మధ్యలో జ్యూస్ వచ్చేస్తే నిమిషానికి 20 బత్తాయిల్ని జ్యూస్ తీస్తుంది. ఇవి ఈవెన్ రైల్వే స్టేషన్స్ లో, బస్ స్టాండ్స్ లో ఎక్కడైతే హై పబ్లిక్ ఉందో ఇది ఒకటైనా పెట్టుకోవచ్చు. అండ్ ఈ షుగర్ కేన్ మిషన్ అండి, మీకు ఎట్ ఏ టైం క్రష్ అయిపోద్ది జ్యూస్, రెండోసారి పెట్టక్కల్లా. ఇది గంటకి సుమారు 200 గ్లాసులు తీయగలరు. 200 గ్లాసులు అంటే క్లాస్ 20. అబ్బో. షుగర్ కేన్ యాక్చువల్ గా గ్లాస్ పడేది 5 రూపీస్ అండి. కేజీ షుగర్ కేన్ కి 2 గ్లాసులు వస్తాయి. కేజీ హైదరాబాద్ తీసుకున్న 10 రూపీస్ 1 కేజీ. అలానే ఈ థిక్ షేక్ బ్లెండర్స్ అండి. అండ్ ఇవి వచ్చేసి ఎగ్ రోల్ మిషన్. ఇది బాగుంది. సో ఎగ్ రోల్ లో కూడా ఏంటంటే చాలా మంది ఓన్లీ ఎగ్స్ వేస్తారు కదా, అలా కాకుండా చికెన్ సాసేజ్ దొరుకుద్ది కదా, చికెన్ సాసేజ్ 10 to 12 రూపీస్ లో వచ్చేస్తుందండి. ప్లస్ 1 ఎగ్ వేసాం అనుకోండి అరౌండ్ 25 రూపీస్ లో రెడీ అయిపోద్ది, మసాలా అన్ని కలిపి. మన 100 అంటే మీ లొకేషన్, మీరు మంచి లొకేషన్ లో పెడితే ఓకే.
లేదంటే ఈవెన్ 50 రూపీస్ కమ్మినా చికెన్ విత్ ఎగ్ రోల్ అనేసరికి ఇంకెక్కువ తింటారు. సో నైస్. అలానే గ్యాస్ ఆప్షన్స్ ఇవి. ఈ చాక్లెట్ ఫౌంటైన్స్. నైస్. ఇది మనం ఈవెంట్స్ లో కూడా పెట్టుకోవచ్చు. ఈవెంట్స్ పెడతారు. మాల్లోకి వెళ్ళినా 50 రూపీస్ సర్వ్ చేస్తారు. ఆబ్వియస్లీ అవును. బట్ చాక్లెట్ పడేది 5 రూపీస్ అండి. వాళ్ళు ఇచ్చే కేక్ పీస్ మాక్సిమం 3 రూపీస్, 10 రూపీస్ ప్రొడక్షన్ కాస్ట్. అంతే, మంచి ప్రాఫిట్ దేని కూడా. అండ్ క్యాండీ ఫ్లాస్. ఇవి ఈవెంట్స్ కి మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఈవెంట్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈవెన్ మీ స్టోర్ ఉందనుకోండి, వాట్ ఎవర్ మీరు మెనూ ప్లాన్ చేస్తున్నారో ఇది బయట పెట్టేసి లెట్ పీపుల్ మేక్ ఇట్ ఫర్ ఫ్రీ. ఓకే, మేక్ చేసుకోవచ్చు. మేక్ చేసుకో, వాళ్ళే ఫన్ గా షుగర్ వేసి మేక్ చేసుకోవచ్చు. నైస్. అండ్ ప్రొడక్షన్ ఎంత అండి, 25 grams షుగర్ కి ఒకటి వస్తుంది. 1 రూపీ ఆర్ 2 రూపీస్ షుగర్ కాస్ట్, స్టిక్ 3 రూపీస్. సో మీరు 50 రూపీస్ బిల్ చేశారు, ఫ్రీగా క్యాండీ చేసుకోండి. ప్రమోషన్ తగ్గట్టు అయినా పెట్టుకోవచ్చు. లేదా మాల్స్ లో అయినా మీరు 50 క్యాండీస్ అమ్మినా విచ్ ఇస్ అ గుడ్ బిజినెస్. అలానే పాప్కార్న్ మిషన్స్. పాప్కార్న్ లో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఇది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పాప్కార్న్ అరౌండ్ 5-6 రూపీస్ పడుతుందండి. ఇది వచ్చేసి చురోస్ మేకర్ అండి. డైరెక్ట్ గా చుర్రోస్ మిక్స్ దీనిలో వేస్తాం. ఇక్కడ నుంచి ఇలా స్టార్ షేప్ లో ఎక్స్ట్రూడ్ అవుద్ది. దాన్ని ఫ్రై చేసి ఇస్తారు కదా. సో ఓన్లీ చుర్రోస్ కి సెపరేట్ గా బ్రాండ్స్ పెడుతున్నారు. ఇది వచ్చేసి సెంటర్ ఫిల్లింగ్ మిషన్ చుర్రోస్ కి. చుర్రోస్ మధ్యలో చాక్లెట్ గానీ క్రీమ్ గానీ 2-3 ఆప్షన్స్ దానిలో పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇది కార్న్ స్టీమర్స్, స్వీట్ కార్న్ స్టీమర్స్. అండ్ దీనిలోనే మోమోస్ కూడా స్టీమ్ చేసుకోవచ్చు. నైస్ ఐడియా. ఎట్ ఏ టైం. ఏంటి అక్కడ చూసినట్టున్నా మన ఇంట్లో ఫిల్టర్స్ లాగా. యాక్చువల్లీ ఇప్పుడు చాలా మంది బ్రాండ్స్ పెడుతున్నారు కదా, కాఫీ టీ బ్రాండ్స్. ఓకే, కాఫీ ఫిల్టర్స్ అని చాలా బ్రాండ్స్ వస్తున్నాయి. సో దానిలో వాడే మిషన్స్ అండి. మిల్క్ బాయిలర్, కాఫీ డికాషన్, టీ డికాషన్. ఓకే. సో మీకు ఆటోమేషన్ చేసుకోవచ్చు. ఒక చెఫ్ కాకుండా ఒక లేడీ పెట్టుకునైనా కాఫీ టీ బిజినెస్ అనేది నడుపుకోవచ్చు. అంటే ఇది యాడ్ ఆన్ గా ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి. మీరు ఏ స్టోర్ పెట్టినా ఎదురు కాఫీ టీ పెట్టారు అనుకోండి, పబ్లిక్ ని పుల్ చేస్తుంది. అంతే, ఆబ్వియస్లీ టీ కాఫీ అనేది మ్యాండేటరీ. 365 days రోజంతా బిజినెస్ ఉండేది కాఫీ టీ బిజినెస్. యా. అండ్ ఇవి వచ్చేసి జ్యూస్ డిస్పెన్సర్స్. ఓకే. దీనిలో బాదం పాలు, రోజ్ మిల్క్, లస్సీస్ అలా వేసుకున్నాం అనుకోండి, డైరెక్ట్ గా మనం అంటే విజువల్ గా కనిపిస్తుంది కాబట్టి డైరెక్ట్ గా పట్టించేయచ్చు. ఇది స్నో ఐస్ ఆర్ బింగ్సూ మిషన్స్ అండి. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాం, పోసాం అనుకోండి, విత్ ఇన్ ఏ మినిట్ యాపిల్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఇన్స్టెంట్ ఐస్ క్రీమ్, వెనిలా, చాక్లెట్, ఎనీథింగ్ ఇన్స్టెంట్. ఇది కూడా బాగా ఫేమస్ అవుతుంది. ఇది అంటే ఐస్ క్రీమ్స్ లో ఇందాక ఇది యాక్చువల్ మర్చిపోయి చెప్పడం, ఇది కూడా ప్లాన్ చేసుకోవచ్చు. యా. అండ్ ఇది యోఫో బర్గర్ అండి. యా, బర్గర్ బన్ పెడతాము, దాని మధ్యలో ప్యాటీస్, వెజిటేబుల్స్ పెట్టి నొక్కినప్పుడు హీట్ అయ్యి సీల్ చేసేస్తుంది. ఓకే. సో బర్గర్ తినాలంటే పడిపోద్ది కదా, ఇది ఆన్ ద గో గానీ ఎక్కడైనా తినొచ్చు. మధ్యలో పన్నీర్ కర్రీ వేయచ్చు, వెజ్ కర్రీస్ వేసుకోవచ్చు, మంచూరియా వేసుకోవచ్చు. ఇట్స్ కైండ్ ఆఫ్ మన ఓన్ స్టైల్ బర్గర్స్ చేసుకోవచ్చు. ఇది కప్ పిజ్జా అండి. పిజ్జా డవ్ పెట్టేసి మనం నొక్కామనుకోండి, కప్ షేప్ లో డవ్ ఫామ్ అయిపోద్ది. దానిలో వెజిటేబుల్స్, చీజ్ వేసి ఇన్స్టెంట్ కప్ పిజ్జా. ఇది ఒక వన్ ఆఫ్ వెరైటీ. ఇది కూడా మంచిగా. యా. అంటే రెగ్యులర్ పిజ్జాస్ పెట్టలేదు అనుకోండి, ఇది కూడా పెట్టుకోవచ్చు పిజ్జాస్ కింద. అండ్ ఇది వచ్చేసి ఐస్ క్రషర్ అండి. ఐస్ గోలాస్ కి, స్లషీస్ కి. అండ్ ఆల్సో ఇదే ఐస్ ని షేక్స్ లోకి వాడుకోవచ్చు. అలా డిఫరెంట్. ఇది వచ్చేసి బార్బిక్యూ మిషన్స్. గ్యాస్ బేస్డ్ అండి. దీనిలో చార్కోల్ బేస్డ్ ఉంటుంది. మనం ఇలా ఇలా అనుకోవాలా? మనం కాదండి, ఆటోమేటిక్ గా అయ్యే తిరుగుతూ ఉంటాయి. ఓకే, ఆటోమేటిక్ గా. ఇది అరౌండ్ 18 స్టిక్స్ ఉంటది, ఇది 28 స్టిక్స్ ఉంటాయి. దీంట్లో కూడా సైజెస్ అన్నమాట. దీనిలోనే సైజెస్ ఉంటాయి. ఓకే. అంటే సేమ్ ఆటోమేటిక్ మిషన్ మొత్తం ఒకటే, కాకపోతే సైజెస్ అనేది డిఫరెంట్. అలానే ఈ కోన్ పిజ్జా మిషన్స్. కప్ పిజ్జా ఎలానో ఐస్ క్రీమ్ కోన్ లాగా ఫామ్ అవుతాయి మిషన్. దాన్ని కోన్ పిజ్జా మిషన్స్. ఓకే. ఇక్కడ ప్రిపేర్ చేసి ఇక్కడ పెట్టాలా? అది ఓవెన్ అండి, కోన్ పిజ్జా ఓవెన్. ఓపెన్ చేయండి మరి. ఓకే. సో అక్కడ కోన్ ప్రిపేర్ చేసి టాపింగ్స్ వేసి దానిలో పెడితే చీజ్ అవన్నీ ఆ లోపలికి మెల్ట్ అవుతాయి. అదే స్టోర్ లో మీరు నూడిల్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియా, చిల్లీ చికెన్, సూప్స్, చైనీస్ ఫ్యూచర్లో యాడ్ చేయాలనుకోండి, ఈ మిషన్ తీసుకున్నారని ఆటోమేటిక్ ఓకే
మనం రైస్ నూడిల్స్ ఇవన్నీ ప్రిపేర్డ్ గా పెట్టుకుంటాం. కస్టమర్ వచ్చినప్పుడు దీనిలో వేస్తే అదే టర్న్ అవుద్ది. ఇంకా టాసింగ్ ఆ స్మోక్ ఓకే మంచూరియా నూడిల్స్ ఏదైతే చైనీస్ ఫుడ్ మనం దీంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలక్ట్రికల్ గ్యాస్ వితౌట్ ఎనీ టాస్ కానీ స్మోక్ కానీ రాకుండా. యా నైస్. ఈ థాట్ బాగుంది మంచిగా. షవర్మాలో ఈ ఆటోమేటిక్ మిషన్స్ అండ్ మినీ షవర్మా మిషన్. చిన్నగా క్యూట్ గా బాగుంది. సో ఇప్పుడు చికెన్ షవర్మా పెట్టారు, పన్నీర్ షవర్మా చేయాలి, ఈ చిన్నదైనా చాలు. లేదంటే మీ షవర్మా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టోర్ లో స్టార్ట్ చేయాలి. దీనిలో ఉందనుకోండి 15 kgs పడుతుంది. 15 kgs అంటే 150 సర్వింగ్స్, 100 గ్రాములు చప్పున. ఇది ఉందనుకోండి ఒక 3 kgs పెడతాము, ఒక 30 ml సరిపోతుంది. అండ్ ఇది కటింగ్ అండి, చేత్తో కొయ్యకుండా ఇలా కట్ చేసుకోవచ్చు. ఇది బాగుంది ఆప్షన్, ఏదో దాంతో కోసే కంటే నైస్. అండ్ మా స్పెషాలిటీ వచ్చేసి ఇది డోర్ షవర్మా మిషన్. ఫుల్ ఆఫ్ హైజీనిక్ అన్నమాట. హైజీనిక్, ఆటో రొటేటింగ్. ఇప్పుడు బయట షవర్మా చేత్తో తిప్పుతారు కదా, అవును, అలా కాకుండా ఆటోమేటిక్ గా తిరుగుతూ ఉంటది. బర్నర్స్ కూడా ఇలా తిప్పి అనగానే ఆటోమేటిక్ గా ఆన్ అవుతాయి. డోర్ క్లోజింగ్. ఇంకా హ్యాండ్ వర్క్ అనేది ఉండదు. ఓకే, హ్యాండ్ వర్క్ అనేది ఏం, జస్ట్ మనం కటింగ్ ఒకటే అంతేనండి. ఇప్పుడు దీనికి కూడా మేము మసాలాస్ చెప్పేస్తాం షవర్మాకి. దీనికి రెసిపీస్ అన్ని కూడా మీ దగ్గర. సో షవర్మా మీరు ఇంటి దగ్గర నుంచి అయినా మొదలు పెట్టుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఓవెన్ ఉందండి, ఇంట్లో మైక్రో ఓవెన్ ఇవి ఉంటాయి. అలానే ఇది ఒక గట్టు మీద పెట్టుకొని యూ కెన్ స్టార్ట్ షవర్మా బిజినెస్ విత్ ద డోర్. హీట్ బయటికి రాదు. షవర్మా అందరు ఎందుకు పెట్టలేరు ఏంటండి, చాలా హీట్, అందరూ ఆ హీట్ ని తట్టుకోలేరు. ఈ డోర్ వల్ల ఏమవుతుందంటే హీట్ బయటికి రాకుండా జనరల్ ఓవెన్ లాగా, రెగ్యులర్ ఓవెన్ లాగా ఇది వాడేసుకోవచ్చు. దాంట్లో ఇది పెద్ద సైజ్. ఇది పెద్ద సైజ్ అండి. వాట్ ఇస్ దిస్? ఇది బార్బిక్యూ మిషన్, చార్కోల్ బేస్డ్. ఓకే, డోర్ క్లోజ్ చేసి చేసుకోవచ్చు. ఇది అబౌట్ 16,000 ఉంటుంది. నైస్, బాగుంది. ఇది చక్కగా ఎప్పుడైనా పార్టీస్ లైక్ బిజినెస్ స్టార్ట్ చేయడం. ఇది సూప్ పాట్. ఓకే, ఇప్పుడు మామూలుగా 5 స్టార్ అన్నింటిలో చూస్తారు, సూప్ వేసి దీనిలో రెడీ ఉంచుతారు. సో ఇట్స్ ఏ సూప్ పాట్. ఈవెన్ రాగి జావా అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అది కూడా ఎక్కువ, ఇప్పుడు అందరూ హెల్దీ ఉన్నారు. ఒక్కొక్క మిషన్ డిఫరెంట్ అప్లికేషన్స్ కూడా మనం వాడుకోవచ్చు. మన బుర్ర యూజ్ చేసి ఏదైనా కూడా మెనూ తగ్గట్టు అంతే. సో ఇది వచ్చేసి మోమో స్టీమర్ అండి. మోమోస్ ఆర్ కార్న్ గానీ లైవ్ స్టీమింగ్ అద్దాలతో కనిపిస్తుంది కాబట్టి చూస్తానికి బాగుంటది. అండ్ ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిన తర్వాత, నగెట్స్ రెడీ, దీనిలో వేసి మసాలాస్ మిక్స్ చేసి తీసుకోవటానికి. సో ఇది వచ్చేసి సోడా మిషన్స్ అండి. అంటే ఇప్పుడు బ్రాండెడ్ కాకుండా యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ సోడాస్, లైమ్ సోడాస్ కానీ, సుగంధి సోడా కానీ, మసాలా సోడా అలాను, ఆర్ రెగ్యులర్ కోలా ఫ్లేవర్డ్ అవి కూడా దీనిలో పెట్టుకోవచ్చు. యా, సిరప్స్ కనెక్ట్ చేసుకుంటాం, వాటర్ లో గ్యాస్ యాడ్ అయ్యి మిక్స్ అవుతుంది. సో ఇది వచ్చేసి గ్రిల్ చికెన్ అండి. ఇప్పుడు షవర్మాస్ తో పాటు పక్కన ఫుల్ బర్డ్ గ్రిల్ చేస్తారు, ఆ గ్రిల్ చికెన్ మిషన్. ఇది 15 birds ఎట్ ఎ టైం గ్రిల్ అవుద్ది. 15 birds అంటే గుడ్ ప్రాఫిట్ అండి. ఇప్పుడు 400 రూపీస్ అమ్ముతారు. సో వాళ్ళకి మసాలా బర్డ్ తో పాటు మార్కెట్ రేట్ బట్టి అరౌండ్ 200 to 220 పడుతుంది. డైరెక్ట్ గా 200 రూపీస్ మార్జిన్ లెవెల్స్ ఉంటాయి వాళ్ళకి. ఇంకా బర్డ్స్ హోల్సేల్ వస్తాయి. 200 into 15 అమ్ముకున్నా ఆల్మోస్ట్ 3,000 పర్ డే. ఇది ఎంత పడుతుంది? ఇది అప్రాక్సిమేట్లీ 35 to 40,000 రేంజ్ ఉంటుంది. అలానే ఇది ఇంకా అడ్వాన్స్డ్ రౌండ్ చికెన్ గ్రిల్లర్. దీనిలో ఫిష్, మటన్ రాన్, బ్యాంబూ చికెన్, ఫుల్ బర్డ్ చికెన్, లెగ్ పీస్ ఏదైనా గ్రిల్ చేయగలదు. ఇట్స్ ఆటోమేటిక్ గ్రిల్ మిషన్ అన్నమాట. అన్ని రకాలు, ఇంకా ఏ మీట్ అయినా దానిలో పెట్టేస్తే గ్రిల్ అయిపోతుంది. ఇది ఎంత పడుతుంది? ఇది అరౌండ్ 1.5 lakhs ఉంటుందండి. ఓకే, హై అడ్వాంటేజ్ కాబట్టి. అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంది, క్లాసీగా. యు కెన్ మూవబుల్ వీల్స్ కూడా ఉన్నాయి. నైస్, ఎక్కడికంటే అక్కడ మూవ్. పైది కూడా రొటేట్ అవుతుంది. ఓకే, నైస్. సో ఇది జస్ట్ డెమో సెంటర్ అండి. మిషన్స్ అది కస్టమర్ కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే, ఇందాక ఐస్ క్రీమ్స్ చూసారు కదా, ఓన్లీ ఐస్ క్రీమ్ మిషన్ తో ఈ మొత్తం మెనూ చేసుకోవచ్చు. ఎన్ని ఉన్నాయా? నైస్, సూపర్. ఇదంతా దేనికి? మీరు మిషనరీ కదా. యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు లాట్ ఆఫ్ క్లయింట్స్ వస్తారండి, వాళ్ళకి ప్లేసులు దొరకవు. ఓకే,
చిన్న చిన్న ఊరుల నుంచి విలేజెస్లో టౌన్స్లో వాళ్ళ ఇంటి పైనే డాబా ఉంటుంది. సో ఇప్పుడు ఇందాక చిన్న రూమ్ గా చూసారు కదా, అలా బేస్ కిచెన్ సెటప్ చేసుకొని ఇలా గార్డెనింగ్ రూఫ్ టాప్ గార్డెనింగ్ చేసుకున్నారు అనుకోండి, దే కెన్ స్టార్ట్ ఆఫ్ ఇమీడియట్ కెఫే. అంటే లో కాస్ట్ లో వాళ్ళ ఇంటి పైన ఇంట్లో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. అసలు ఆ గార్డెన్ లో అలా చేసుకోవచ్చు. నైస్, బాగుంది. అంటే లైక్ మీరే ప్లాన్స్ ఇస్తారా లేదంటే ఇట్లాంటి ఐడియాస్ ఇస్తారా? అదే ఐడియాస్ కస్టమర్ గురించే ఇది పెట్టింది. ఓకే, నైస్ నైస్ నైస్. ఇప్పుడు ఏదైతే నేను మెనూ సెలెక్ట్ చేశానో దానికి ప్రాఫిట్ క్యాలిక్యులేషన్ ఉంటే నేను కూడా ఏది తీసుకోవాలి ఏంటి అనేది ఒక ఐడియా వస్తుంది అది సార్. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఫ్రోజన్ ఐటమ్స్ అండి. మీరు సెలెక్ట్ చేసుకుంది ఫ్రైస్, చికెన్ నగెట్స్, ఇవన్నీ ఫ్రోజన్ ఐటమ్స్. ఇవన్నీ పర్ కిలోగ్రామ్ అప్రాక్సిమేట్లీ 250 రూపీస్ టు 350-400 ఉంటుంది పర్ సర్వింగ్. ఇన్ దట్ 100 grams అని చెప్పాయి కదా. సో అప్రాక్సిమేట్ కాస్ట్ అబౌట్ 30 to హయ్యర్ సైడ్, అంటే బాగా ప్రీమియం ప్రోడక్ట్ మనం ఫ్రోజన్ తీసుకున్నా 45 రూపీస్ to 50 రూపీస్ ఉంటుందండి. ఓకే. సో ఇది మినిమం మనం ఫ్రెంచ్ ఫ్రైస్ మార్కెట్ ప్రైస్ 70 రూపీస్ ఉందిగా. సో ఏదైనా యావరేజ్ ఈ ఫాస్ట్ ఫుడ్లో డబుల్ ద ప్రైజింగ్ అనేది వేసుకుంటాం అంతే. సో యావరేజ్ దీనిలో ఒక 30 రూపీస్ ప్రాఫిట్ అనుకోండి ఈ ఐటెంలో. సెకండ్ మీరు చూస్ చేసుకుంది బర్గర్స్. ఓకే. యావరేజ్ మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అరౌండ్ బాగా ప్రీమియం బర్గర్ చేసుకుంటే 50 రూపీస్ అవుతుంది ఆర్ 60 రూపీస్ అవుతుంది. మినిమం బర్గర్స్ మీద ఎవరైనా 50 రూపీస్ లేదే చేయరండి ప్రాఫిట్. అండ్ నెక్స్ట్ వ్యాఫిల్స్. వ్యాఫిల్ నాకు చూపించినట్టు మినిమం 50 రూపీస్ అనేది ప్రాఫిట్. అండ్ నెక్స్ట్ పిజ్జాస్. పిజ్జాస్లో కూడా 120-150కి అలా అమ్ముతారు. అదైనా పిజ్జా అయినా 50-60 కంటే పడదు, ఒక 50 రూపీస్ అంతే. ఎందుకంటే మెయిన్ దీనిలో పిజ్జాలో వచ్చేసి చీజే ఎక్స్పెన్సివ్. వేరే ఇంగ్రీడియంట్స్ ఎంత అండి విచ్ ఆర్ మొత్తం చీప్ కొంచెం. సో పిజ్జాలో కూడా ఎవరు చేసినా 50 రూపాయలు అనేది ప్రాఫిట్ పెట్టుకుంటారు. అండ్ నెక్స్ట్ మీకు ఇందాక ఐస్ క్రీమ్స్ చెప్పాయి కదా, సాఫ్టీస్, సండేస్, థిక్ షేక్స్, దీనిలో కూడా యావరేజ్న 40-50 రూపీస్ అనేది మార్జిన్ ఉంటుందండి. ఇవన్నీ నేను వేసింది లోవర్ సైడ్. ఓకే. ఇప్పుడు చికెన్ ఫ్రైస్ ఉంది, మినిమం సర్వింగ్ 150 రూపీస్ ఉంటుందిగా. రైట్. మనం వేసింది తక్కువలో తక్కువ అమ్ముతేనే. సో బ్రౌనీస్ ఉన్నాయి అనుకోండి, మీకు పడేది 10 to 15 రూపీస్, యూ సెల్ ఫర్ 50-60. సో అక్కడ అరౌండ్ 30 రూపీస్ మినిమం ప్రాఫిట్ ఉంటుంది. సో యావరేజ్ ప్రాఫిట్ మనం ఒక 40 రూపీస్ వేసుకున్నా అన్నీ కలిపి, మేబీ ఇప్పుడు థిక్ షేక్స్ ఒక 20 అమ్మారు, బర్గర్స్ 20 అమ్మారు, వాఫిల్స్ ఒక 20, అన్నీ కలిపి మీరు 100 వేసుకున్నా 40 into 100 4,000. నెలకు వచ్చేసి 1.2 lakhs అనేది రెవెన్యూ. లో కాస్ట్లో మీరు అమ్ముతే మార్కెట్లో, హై కాస్ట్లో అమ్ముతే ఇంకా లేదు. ఈ 100ని మీరు 200 చేయగలిగారు అనుకోండి, యూ లర్న్ ఆల్మోస్ట్ 2.4 lakhs. లేదు నాకు ఇవన్నీ వద్దండి, ఇంత మెనూ నాకు వద్దు, సింగిల్. ఇప్పుడు మార్కెట్ అంతా ఎలా ఉందంటే అండి, సింగిల్ మెనూ బేస్డ్. సింగిల్ మెనూ. మీరు ఏ ఫ్రాంచైజీ తీసుకున్నా థిక్ షేక్ అంటే ఓన్లీ థిక్ షేక్ అమ్ముతారు. బర్గర్స్ అంటే బర్గర్స్, వ్రాప్స్, సమ్ కైండ్ ఆఫ్ సైడ్స్. వాఫిల్స్ అంటే వాఫిల్స్, ఫ్రైడ్ చికెన్ అంటే ఫ్రైడ్ చికెన్. ఈవెన్ పెద్ద బ్రాండ్స్ కానీ ఇండియాలో ఫ్రాంచైజీ ఇచ్చే వాళ్ళు కూడా ఇయ్యే సింగిల్ స్టోర్. అలా సింగిల్ స్టోర్లో పెట్టాలన్నా అవర్ టార్గెట్ ఈస్ డైలీ 100 to 200 సర్వింగ్స్. 100-200 సర్వింగ్స్ ఈ ఫాస్ట్ ఫుడ్ ఆర్ క్విక్ సర్వ్లో మీరు చేయగలిగితే ఖచ్చితంగా ప్రాఫిట్లో ఉంటారు. ఇలా చేసుకుంటే నిజంగానే ప్రాఫిట్ వస్తుంది. ఇనీషియల్ లేదు, మీ నాకు షాప్ దొరకలేదు ఇంకా ఎదుగుతున్నా అన్నారు కదా, క్లౌడ్ కిచెన్గా అయినా యూ కెన్ స్టార్ట్అప్. అంటే మీకు ఒక ఐడియా వస్తుంది, వ్యాఫిల్ ఉందండి, యూ కెన్ స్టార్ట్ విత్ 30-40,000తో ముందర ఒక స్టార్ట్ చేశారనుకోండి, మీకు ఆ రెసిపీస్ అలవాటు అవటం కానీ, మార్కెట్ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అలా కూడా మీ ఇంటి నుంచే మీరు మొదలు పెట్టుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. స్టార్ట్ చేసేయచ్చు, ఎప్పుడో షాప్ తీసుకోవాలి ఇన్వెస్ట్ చేయాలని కాకుండా క్లౌడ్ కిచెన్ ద్వారా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. లైక్ మనకి ఉన్న ఐడియాస్ తో ఒక బ్రాండ్ తో స్టార్ట్ చేయొచ్చండి. ఇఫ్ యూ అక్కడ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఆ ఎక్స్పీరియన్స్ తో రియల్ గా మీరు షాప్ ఎక్స్పీరియన్స్ పెట్టాలనుకోండి, యూ కెన్ హ్యావ్ ఎన్ అదర్ బ్రాండ్.
ట్రేడ్ మార్క్ ఎంత అండి ఈరోజు? ట్రేడ్ మార్క్ ఒక 10,000 లోపల పెడితే యూ కెన్ హ్యావ్ యువర్ గుడ్ బ్రాండ్, ఆ బ్రాండ్ నేమ్ రిజిస్టర్ చేసుకోవచ్చు. రైట్. అండ్ ఇప్పుడు మల్టిపుల్ బ్రాండ్స్ కూడా క్లౌడ్ కిచెన్లో పెట్టుకున్నారుగా. ఒకే షాప్ నుంచి 10-15 బ్రాండ్స్ పెట్టుకొని అదే పిజ్జా డిఫరెంట్ బ్రాండ్స్ పెట్టుకొని అమ్ముతున్నారు. ఆబ్వియస్లీ పెడుతున్నారు బయట. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పిన మెనూ ప్రకారం అయితే మొత్తం పెట్టాలనుకుంటున్నా, ఎందుకంటే మన బడ్జెట్లో ఉంది కాబట్టి. సో ఎంత ఓవరాల్గా మిషనరీ కొన్నాను వైజ్ ఎంత బడ్జెట్ అవుతుందో? సో ఎక్విప్మెంట్ చూసుకుంటే ఫ్రైయర్స్ ఉన్నాయి అనుకోండి, స్టార్టింగ్ 5,000 నుంచి ఉంటాయి. శాండ్విచెస్ స్టార్టింగ్ అరౌండ్ 8,000 to 9,000 ఉంటాయి స్టార్టింగ్ ప్రైస్. పిజ్జా ఓవెన్స్ అబౌట్ 12,000 అలా ఉంటాయి. సో ఈ చిన్న ఎక్విప్మెంట్స్ అన్ని లో కాస్టే అండి. సో బేసిక్ మెనూ మీరు పెట్టుకోవాలంటే ఒక ఫ్రిడ్జ్, ఫ్రీజరు, టేబుల్స్, సింక్ అన్ని కలిపి అరౌండ్ 2 lakhs లో వచ్చేస్తుంది మొత్తం. ఏంటి ఇప్పుడు మీరు చెప్పిన మెనూ ఎక్సెప్ట్ ఐస్ క్రీమ్ మిషన్స్. ఓకే, ఐస్ క్రీమ్ లేదు, ఐస్ క్రీమ్ మీరు ఫ్రీజర్ లో పెట్టుకొని థిక్ షేక్స్ చేసుకుంటానంటే అరౌండ్ 2 lakhs లోపలనే యూ కెన్ స్టార్ట్అప్ ప్లస్ యువర్ ఇంటీరియర్ కాస్ట్. నైస్, సేవ్ చేసుకొని ఆ 2 lakhs లో పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏముంది. కానీ మేము మొత్తం గైడెన్స్ అవుతే మీకు ఇవ్వగలం. మీరు లోగో డిజైన్ చేయడం కానీ. అండ్ వన్ మోర్ ఏంటంటే ఇప్పుడు ఈ లొకేషన్ లో పెట్టుకోండి, ఈ లొకేషన్ లో పెట్టుకుని కొన్ని సజెషన్స్ ఇస్తారు, అది కూడా మీరు ఇవ్వగలరా? లేదు అంటే ఇవ్వచ్చండి. అంటే ఫస్ట్ ఏంటంటే ఫుట్ ఫాల్ ఎక్కడుందో చూసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే మీరు ఒక సూపర్ మార్కెట్ బయట పెట్టారు, విచ్ ఈజ్ అన్ ఈజీ స్టెప్. డైలీ ఒక 2-3 వేలు వాకిన్ అయ్యే ప్లేస్ ఉందనుకోండి, ఓకే, మార్ట్, డైరెక్ట్ అక్కడ వెళ్ళి పెడితే ఇట్స్ యువర్ ఇన్స్టెంట్ బిజినెస్. సీరియస్లీ ఇప్పుడు 3,000 మందిలో మీరు ఓన్లీ ఐస్ క్రీమ్ పెట్టండి, ఈజీగా 100-150 అమ్మేసుకోవచ్చు. అవును. సో అది ఫస్ట్ చాయిస్ అండి. ఎక్కడైతే జనాలు ఉన్నారో అక్కడికి వెళ్ళి పెట్టేయటం అనేది ఫస్ట్ చాయిస్. టూరిజం సెంటర్స్, షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్. కానీ మినిమం ఫుట్ ఫాల్ 3,000 అబోవ్ అనేది మనం చూసుకుంటే సేల్ అనేది గుడ్ ఉంటుంది. అండ్ సెకండ్ ఆప్షన్ అంటే రెంట్ కొద్దిగా ఎక్కువ అయినా 20,000 రెంట్ లోపల ఉందండి, బయట నాకు 40,000 ఉందంటారు. రెంట్ కొద్దిగా ఎక్కువ అయినా ఆ 40,000ది హై స్ట్రీట్ లొకేషన్లో తీసుకోవటం బెటర్ అండి. ఇప్పుడు అన్ని ఖర్చులు ఒకటే, మ్యాన్ పవర్ ఖర్చు, ఎలక్ట్రికల్ ఖర్చు, అన్ని ఖర్చులు ఒకటే. కానీ ఆ 20,000 పెడతాం వల్ల బ్రాండింగ్ పెరుగుద్ది, సేల్ అనేది డెఫినెట్గా. ఇప్పుడు 20,000 అనుకోండి, డైలీ ఎంత అండి? సుమారు 30 రోజులు వేసుకుంటే ఒక 700 రూపీస్ అండి. సో మంచి సెంటర్లో ఉండటం వల్ల ఒక 10-15 ఎక్కువ అమ్మలేము. ఆ 700 తీయాలంటే సుమారు 50 రూపాయలు ప్రాఫిట్ చెప్పున మనం ఒక 15 ఎక్స్ట్రా అమ్మినా చాలు, అంతే ప్రాఫిట్ అక్కడ వచ్చేస్తాం. మెయిన్ సెంటర్లో వెళ్ళటం వల్ల మనకి కొంచెం ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. ఈ బిజినెస్ ఇంప్రూవ్ చేయడానికి ఇంకేమైనా ఐడియాస్ ఉంటాయి? జనరల్గా దీంతో పాటు మీరు కంపల్సరీ ఇన్స్టా కానీ, యూట్యూబ్ యాడ్స్ కానీ, ఇవన్నీ లోకలైజ్డ్ యాడ్స్ కానీ అవన్నీ చేయాల్సిందే, అప్పుడే మనకి పెరుగుద్ది. అండ్ లాయల్టీ స్కీమ్స్ కానీ, ఓకే, అండ్ కొన్ని ఆఫర్స్ కానీ రన్ చేసుకోవటం, ఇవన్నీ కూడా గైడ్ చేస్తాము. డెఫినెట్గా అయితే ఒక ఐడియా వచ్చింది ఏం పెట్టాలి ఏంటి అని చెప్పి. అంటే చాలా కన్ఫ్యూజన్తో వచ్చాను, అది మొత్తం క్లియర్ అవుట్ అయ్యింది. సో కొంచెం మీరు ఆ మెనూ అనేది మీకు పంపిస్తాం, ఏమేమి మెనూ ఉందో అది మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇంకొంచెం సెకండ్ విజిట్ లో ఇంకొంచెం డెప్త్ లో అనేది మేము చెప్పగలం. ఖచ్చితంగా వస్తాను. అండ్ అంటిల్ దెన్ బై అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.